హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది బేబక్ ఎలిమినేషన్ తర్వాత హౌస్లో లైవ్లో ఏం జరిగింది అని చెప్పి దాని వీడియో అనమాట. నిఖిల్ మాయలో సోనియా ఎందుకంటున్నాను ఏంటన్నది చెప్తాను. సో చాలా డిస్కషన్ జరిగినాయి, పెద్ద పెద్ద డిస్కషన్లు జరిగినాయి. నిఖిల్కి సోనియాకి మధ్యలో చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. సో సోనియా తన గేమ్ నిఖిల్కి ఆపోజిట్గా ఆడింది, ఇప్పుడు నిఖిల్తో పాటు ఆడుతుంది. వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో చెప్తా. అలాగే బిగ్ బాస్ స్ట్రాటజీని సీతక్క డీకోడ్ చేసిందనమాట. వాళ్ళు ఏ కంటెంట్ని పుష్ చేస్తున్నారు, ఏ కంటెంట్ని పుష్ చేయట్లేదు అని చెప్పి. దాంతోపాటు నిఖిల్ సోనియాతో ఏదైతే స్ట్రాటజీ అప్లై చేశాడో తనతో కూడా అప్లై చేస్తున్నాడు అని చెప్పి సీతక్క ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు మనం ఎంత కంటెంట్ ఇస్తున్నాం కదా, కనిపించట్లేదు అంటారు ఏంటి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఆయన కంటెంట్ ఏంటంటే ఇంటి పనులు అనమాట. ఇలా చాలా డిస్కషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు రెండింటికి పడుకున్నారు, కాకపోతే వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకుని అంటే కాన్వర్సేషన్కి లింక్ లేకపోవటం, నేను లింక్ వేసుకొని డీకోడ్ చేసుకునే బయటకు నాకు 4:30 అయింది. సో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసి పడుకునే బయటకి 6 అయింది. 10ంటికి మార్నింగ్ మీటింగ్ అనమాట. మొత్తం స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, లేదా కొద్దిగా ఫాస్ట్గా పెట్టుకుని ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ చాలా పెద్ద కాన్వర్సేషన్స్ నేను చదివి చెప్తాను కాబట్టి కొంచెం లెంతీగా అనిపిస్తాయి. వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీత తెగ ఎమోషనల్ అయిపోతుంది బేబకి వెళ్ళిపోయిన తర్వాత. నైనిక కూడా ఎమోషనల్ అయింది. తర్వాత నైనిక అంటే బొక్కలే అంటది, బొక్కలే అందుకని తొక్కలేనేదో అంటది. తర్వాత ఎక్కసేపు అయిన తర్వాత కాన్వర్సేషన్లో వస్తుంది. సోనియా నిఖిల్ వాళ్ళు వంటగదిలో ఉన్నారంటే సోనియా పోయేటప్పుడు ఎవరి మీద కోపం ఉంది అని చెప్పి చెప్పలేదు, టాస్క్ ఇచ్చారు కదా బేబక్కి. సో బిగ్ బాస్కి ఎవరు అన్ఫిట్ అని చెప్పి చెప్పమన్నారు. ఆవిడ కోపం ఉన్న వాళ్ళందరినీ పెట్టేసి రోడ్డు మీద పడేసి బోర్డు పెట్టి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోన్నారు కదా. సో లీడర్షిప్ క్వాలిటీ కనిపించలేదా, లేదంటే ఇంకోటి కనిపించలేదా, చాలా విషయాలు పొగిడి మళ్ళీ వాళ్ళని రోడ్డు మీద పడేసిందని చెప్పి ఆమె ఏజ్, ఆమె ఎక్స్పీరియన్స్ పోనీలే అయినా సరే ఏమోలే ఆవిడకేం ప్రెజర్ ఉందో అని చెప్పి మళ్ళీ కవర్ చేసుకుందన్నమాట. అనేసింది మొత్తం అనేసి మళ్ళీ పోనీలే ఆవిడకేం ప్రెజర్ ఏదో ఉండొచ్చులే అని చెప్పి మళ్ళీ కవర్ చేసింది. నెక్స్ట్ నిఖిల్ చెప్పాడు కుకింగ్ చేయమని, ఏదో చెప్తున్నాడు స్లోగా కుకింగ్ చేయమని చెప్పి ఏదో స్లోగా చాలాసేపు మాట్లాడుకున్నారు అనమాట. అర్థం కాల, కొద్దిసేపు మాట్లాడుకున్నారు కానీ అర్థం కాల. సోనియా రేషన్ కంట్రోల్ చెయ్యి అని చెప్పి నిఖిల్ చెప్తుంది, నువ్వు రేషన్ కంట్రోల్ చేసుకోవాలి అది అంటే, లేదు నేను చేయలేను అన్నట్టు నిఖిల్ అంటనమాట. తర్వాత నిన్నే అంటారు నీదే కదా కుకింగ్ అంటే, లేదు నేను 3 చీఫ్ని పిలిచి వాళ్ళతో మాట్లాడతానంటే సోనియా నువ్వు చేసుకునే దానికి వాళ్ళని ఎందుకు మాట్లాడాలి, తర్వాత నిన్ను కదా అంటారు. యాక్చువల్గా కుకింగ్ ఏంది కదా, ఏం చేయాలి, బట్ ఏంటి నేను చేయలేకపోతుంది, నేను చేయలేను, నాకు సంబంధం లేదు, నేను 3 చీఫ్స్తో కలిసి మాట్లాడతానంటే సోనియా నీ ఇష్టం బాబు, నీకైతే చెప్పడం అని చెప్పాను, నువ్వు అడుగుతావా అడగవా అన్నది నీ ఇష్టం, వాళ్ళని ఎందుకు అడగాలి అని చెప్పి సోనియా. సో నువ్వు చేసుకోవచ్చు కదా అని. నో ఏంటి అంటే రేషన్ అంటే ఎలా అంటే ఇప్పుడు నేను స్నానంకి వెళ్ళాను అలా అనుకో, అప్పుడు ఏదైనా పోయిందనుకో అది నేను హ్యాండిల్ చేయలేను అని చెప్పి నిఖిల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా లేడు అనమాట. మనకంటే వచ్చి నేను వంట చేస్తానని చెప్పి ఇది హై టైం, నేను ఎక్కువ మంది అంటే 2-3కి చేయటం వచ్చంట, ఎంతమంది చేయటం రాదు కానీ ఇప్పుడు చేస్తాను నేను అని చెప్పి తనే తీసుకొని చేస్తున్నాడు. సో నేను అడిగింది నన్ను నీకు రాదు అంటే నేను చేస్తాను అంటే, లేదా అక్కడ నేను చేస్తాను, ఇద్దరం కలిసి చేద్దాం అంటే ఇద్దరం కలిసి వద్దు, అయితే నీకు హెల్ప్ చేస్తాను లేదా నేను చేస్తానంటే సరే అక్కడ నేను చేస్తాను అని చెప్పి చేస్తున్నాడు. బయట నబీల్ అని పృథ్వీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. నబీల్ నువ్వు 2 సార్లు కాల్ టచ్ చేసి చెప్పావు, సారీ చెప్పావు అంటే అది చాలా బిగ్ థింగ్ అని చెప్పి బేబక్కి. సో బేబక్ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అని స్టేజ్ మీద చెప్పింది కదా, దానికోసం అన్నమాట. భాష ఒక మాట చెప్తాను, కాలు జారినా పర్లేదు కానీ మాట జారకూడదు అది అని చెప్పాడు అనమాట. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, మాట జారిపోతారు కానీ సారీ చెప్పాడు కదా పృథ్వీ. సో కానీ బేబక్ అక్కడ తీసుకోవడం వీళ్ళకి నచ్చలేదు అనమాట. సీతక్క ఇంకా స్టిల్ క్రయింగ్ అనమాట, అదే సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంది. సో నిఖిల్ వచ్చి దేవుడు ఓదారుస్తాడు చూసారు, దేవుడు ఓదార్చాడు అని చెప్పి బ్రహ్మానంద గారు మైపోవడం అంటే ఒక వాటేసుకొని చక్కగా ఓదార్చాడు. పక్కన నైన్కంటే నువ్వు కూడా రమ్మా నీకు కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆవిడ కూడా వాటేసుకొని ఆవిడ కూడా ఓదార్చాడు. సో సీత ఏమంటుందంటే అమ్మ గుర్తొస్తుంది అని చెప్పి ఏడుస్తుంది. 1 వీక్కి అమ్మ గుర్తొస్తే 5 వారాలకి 10 వారాలకి అబ్బాయి కూడా వచ్చి దేవుడి నెంబర్ 2 అబ్బాయి కూడా వచ్చి ఓదార్చాడు. అబ్బాయి ఓదార్చిన తర్వాత సీతక్క మేకప్ అంతా అబ్బాయి టీషర్ట్ కట్టిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ ఏడ్చి ఉంది కదా. సో మేకప్ పోతుందని చెప్పి చివరికి మేకప్ మొత్తం అంటుకుపోయింది, మొత్తం మేకప్ అంతా అంటుకుంది. నెక్స్ట్ సీత ఓవర్వెల్మింగ్గా ఉంది అని చెప్పి విష్ణుప్రియ ఏమో, సీత పెద్ద డ్రెస్ వేసుకుంది కదా ఏడుస్తాము అని చెప్పి డ్రెస్ వేసుకుంది. విష్ణుప్రియ అరే సీత వెరీ సారీ రా, నాకు నవ్వు వస్తుంది రా, నువ్వు అలా డ్రెస్ పట్టుకొని ఏడుస్తా వెళ్తా ఉంటే అని చెప్పి ఆ అమ్మాయిని ఎక్కిరిస్తా ఉందన్నమాట. ఎక్కిరించట్లేదులేండి. నెక్స్ట్ లెట్ దిస్ అవుట్, మనకి ఈ వారం గేమ్లు ఉన్నాయి, నువ్వు వెయిట్ చేసి మొత్తం ఏడ్చి ఫ్రీ అయిపోయి ఈ వీక్ మొత్తం మనకు టఫ్ ఇవ్వాలి మనం అది అని చెప్పి చెప్తుందన్నమాట, కాంపిటీషన్ ఇవ్వాలని చెప్పి. సీత ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హర్, బేబక్క కోసం అనమాట. అందరూ ఎవిల్లో కనిపిస్తున్నారు ఇప్పుడు నా కంటికి అంటుంది. ఏంటి ఒక వారంకే
వాళ్ళు వెళ్ళిపోతే నీకు అందరు ఎవరిలో కనిపిస్తారు, నువ్వు వెళ్ళిపోతే ఇంక అందరూ అలా కనిపిస్తారు. పృథ్వీ నో హార్ట్ ఫీలింగ్ అని చెప్పి ఎందుకు అంటారు ఆవిడ, పేవక్ కోసం అంట. అంటే అనాల్సిన నిన్నతుంది కదా, మళ్ళీ నో హార్ట్ ఫీలింగ్ అంటది ఏంటి, నచ్చకపోతే నచ్చలేదు అంతే సింపుల్ అని చెప్పి. పృథ్వీ డైలాగులు వేయటం కానీ తీసుకోవటం కానీ పృథ్వీ మాటలు బాగున్నాయి. నేను పృథ్వీ మాటలు నాకే నచ్చలేదు, హౌస్లో ఇంకొకరికి కూడా నచ్చాయి. చూడండి, నేను ఎవరు పృథ్వీ సూపర్ అని పెడితే ఏంటి దానికేనా అని చెప్పి అన్నారు. కొన్ని మాటలు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో అలాంటి మాటలు ఆయన మాట్లాడతాడు మధ్య మధ్యలో. సోనియా బేబకసి ఒక వారం ముందు తర్వాత మనం ఆయన వీళ్ళందరూ ఏడుస్తుంటే ఆవిడ వెళ్ళిపోయింది ఒక వారం ముందే అనుకో, మనం కూడా వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా సరే. సో జెన్యున్గా మిస్ అయితే మిస్ అవుతాం, లేదంటే లేదని చెప్పి అబ్బాయి వీళ్ళందరికీ సెటైర్లు వేస్తామట. అంటే వాళ్ళందరూ జెన్యున్గా మిస్ అయ్యమని చెప్పి చేతులు ఎత్తారు కదా వాళ్ళు. నెక్స్ట్ భాషాబాయ్ ఇక్కడ కుళ్ళు జోకేసాడు. అంటే వీళ్ళందరూ బయట గార్డెన్ ఏరియాలో ఉన్నారు. భాషాబాయ్ అంటాడు, అంత పెద్ద ఆకాశంలో నల్లగా ఉంటే బాగుంటుందా చందమామ బాగుంటుందా అంటే చందమామ బాగుంటుంది అంటే విష్ణుప్రియ. మరి నీ నుదురు ఒక ఆకాశం అనుకో, అందులో ఒక బిందు పెట్టుకోవాలి కదా, బొట్టు పెట్టుకోవాలి కదా అయ్యి అంటాడు. అని చెప్పి పక్క తిరిగి బిందు పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా అని చెప్పి ప్రేరణ అంటాడు. ఏంటి సార్ అంటే మన మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా అనగానే ప్రేరణ అంటది, నాకు అర్థమైంది, అప్పుడు మనం ఈ బిందు తీసుకెళ్ళి వాటర్ పట్టుకొని తెచ్చుకోవచ్చు అంతే కదా అని చెప్పి చెప్తుంటే సూపర్ షార్ప్గా నువ్వు బాగా అర్థం చేసుకున్నాను. ప్రేరణ కూడా బాగానే అర్థం చేసుకుని జోక్ ఏమవుతుందో నెక్స్ట్ అని చెప్పి. నెక్స్ట్ తొందరగా క్యాచ్ చేసావు అది అని చెప్పి కూడాడు అనమాట. సోనియా పృథ్వీ నువ్వు ఎంత మిస్ అవుతున్నావు చెప్పు అంటే వీళ్ళందరూ చేతులు ఎత్తారు కదా, ఎంత మిస్ అవుతున్నావు చెప్పు అంటే అభయ్ అంటాడు. అభయ్ ఇక్కడ సెటర్లు వేస్తుంది. అభయ్ అంటాడు మిస్సింగ్కి చాలా పదాలు ఉండొచ్చు, సో ఎవరు వెళ్ళినా మిస్సింగ్ ఉంటుంది అని చెప్పి అభయ్ అన్నాడు అనమాట. ఏ లెవెల్ ఉంటుంది అన్నది డిపెండ్స్. అలాగే 1 వీక్ జర్నీ అయింది కదా, నేను ఫస్ట్ నుంచి ఆవిడతో మిస్ అయినా క్లోజ్గా ఉన్నా, బట్ లాస్ట్లో ఫ్లిప్ అయింది కదా అక్కడ నుంచి షాక్ అయ్యానని చెప్తే పృథ్వీ నేను ఆమెతో మూమెంట్స్ని మిస్ అవుతా అంట. అంటే ఆవిడతో కరాటీయో డ్యాన్స్ ఏవో చేశాడో అవన్నీ మిస్ అవుతాడంట, పర్సనల్గా కాదు అని చెప్పాడు. అభయ్ ఏమో ఫ్యామిలీని మిస్ అవుతాం, ఫ్యామిలీని మిస్ అయినట్టు వీళ్ళని మిస్ అవ్వలేం కదా అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే ఎన్ని తర్వాత సోనియా అంటది, అయితే నేను కూడా ఇక్కడి నుంచి అందరినీ మిస్ అవుతాను, అలా మిస్ అవుతున్నానని చెప్పి చెయ్యేస్తాను అంటది. ఎందుకు ఎలాగ మీరు డిఫరెంట్ లాజిక్లు చెప్తున్నారు, వాళ్ళు మిస్ అయినట్టు ఎలా మిస్ అవ్వాలి, చివరికి మీరు జెన్యున్గా మిస్ అవుతున్నాము అంటే చేతులు ఎత్తేస్తున్నారు కదంటే ఇక్కడ అభయ్ అంటాడు నువ్వు బిగ్ బాస్ కాదు ఏంటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ నువ్వు అంటే బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడు నువ్వే చెప్పేస్తే ఎలాగా, ఆఫ్టర్లో కాఫీ తాగి అని చెప్పి కప్పు తీసి కాఫీ కూడా కాదు మంచినీళ్ళు తాగి నువ్వు ఎంత డైలాగ్ వేస్తున్నావా అని చెప్పి డైలాగ్ వేస్తాను అనమాట. సోనియా కోపం వచ్చింది, మరి జెన్యున్గా మిస్ అవుతారా లేదా అంటే మీరు అందరూ ఏంటి చేతులు ఎత్తేసి నన్ను నెగిటివ్ అంటారేంటి అని చెప్పి అంటుందన్నమాట. తన పాయింట్ రైటే కదా, ఒకళ్ళే మూమెంట్ మిస్ అవుతారంటే ఒకళ్ళని డ్యాన్స్ చేయడం మిస్ అవుతారంటే అవన్నీ మిస్ అవుతుంది, అవన్నీ జెన్యున్గా ఎలా మిస్ అయినట్టు కాదు కదా. సో ఆవిడ పాయింట్ కరెక్ట్ అనమాట. ఎలా అయితే కనుక అదే జెన్యున్గా మిస్ అయినట్టు మూమెంట్స్ మిస్ అవుతాం, ఆవిడతో ఇవిడే ఉంటుంది నేను ఫైట్స్ మిస్ అవుతున్నానని చెప్పి నేను కూడా అందరి చేతులు వేసి కదా ఎవరు వెళ్ళిపోయిన హౌస్లో నుంచి. నెక్స్ట్ సోనియా మైక్లో థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ ఆడియన్స్ చెప్తున్నమాట, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తా ఉంటే నబీల్ అది ఇప్పుడు కాదు సేవ్ అయినప్పుడు చెప్పాలి, అక్కడ చెప్పాలంటే సోనియా అప్పుడు ఎమోషనల్గా ఉంది, అప్పుడే అతలకే నేను మామూలుగా ఏడిస్తేనే ముసలికే నీళ్ళు అంటున్నారు, ఇంకా నన్ను అక్కడ ఏడిస్తే ఏమంటారో అని చెప్పి చెప్పలేదు అంటే సో డిస్టర్బ్ చేయకండి అని చెప్పి చెప్తా ఉందన్నమాట. నువ్వు మైకిలో పట్టుకొని చెప్పి అందరూ ఇలా మైకిలో పట్టుకొని చెప్తారని చెప్పి నబీల్ చెప్తున్నా ఉంటా. సో నెక్స్ట్ నబీల్ వీడియోలో డైలాగ్ వచ్చింది కదా, వీడియోలో వేశారు కదా, డైలాగులు వచ్చేప్పటికి నబీల్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, నా డైలాగ్ వచ్చింది గుడ్ డైలాగ్ అది అని చెప్పి. నెక్స్ట్ అభయ్ ఇప్పుడు సోనియాకి సెటైర్ వేస్తాను అనమాట. బిగ్ బాస్ లేని ఎమోషన్ తెచ్చుకొని కళ్ళల్లో తనే గుచ్చేసుకొని థ్యాంక్స్ ఫర్ సేవింగ్ అని చెప్పి సింపతి కొడుతుంది అన్నట్టు డైలాగులు వేస్తా ఉన్నాడు. సోనియా మొసల కన్నీళ్ళు చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నా బిగ్ బాస్ అని చెప్పి ఇది ఎవరికి అర్థమైంది కదా, విష్ణుప్రియకి సెటైర్ అనమాట. నెక్స్ట్ నీకేమొచ్చింది ఏ భాషాబాయ్ ఎవరు అడిగారు అనమాట, నీకు ఏ జంతువు వచ్చిందమ్మా అని చెప్పి సోనియా అడిగితే సోనియా అంటది ముసలి కన్నీళ్ళు నాకు ఏ జంతువు వచ్చిందని చెప్పి అభయ్ అంటే అభయ్ అంటాడు ముసలి కన్నీళ్ళని అందులోనే ముసలు ఉంటే మళ్ళీ నువ్వు ఏ జంతువు అని అడుగుతున్నావు అంటే ఈ పాయింట్ మీద సరే నేను నామినేట్ చేయాల్సింది నీ తెలివితేటలకి అయ్యి అని చెప్పి వీళ్ళు జోకులు వేసుకున్నారు. సోనియా అన్నీ వదిలేసి ఎవడేమనుకుంటే మనకేంటి చెప్పి స్ట్రాంగ్గా ఏంటి ఎక్కడే మాట్లాడుకుని దూసుకెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటుంది. నెక్స్ట్ అభయ్ ఏంటన్నా అమ్మాయిలు ఒకదానికొకటి లింక్ చేసుకొని ఫీల్ అవుతూ ఉన్నారు. విష్ణుప్రియ వచ్చి అంటుంది లేడీస్ దాంట్లో నాకు ఒకరు నచ్చకపోతే వాళ్ళు మీతో మాట్లాడితే ఫీల్ అవుతాము అంటే నేనేం చేయలేను బేటా అన్నాను. ఏమైందంటే విష్ణుప్రియకి
తనకి గొడవైంది కాబట్టి సోనియాకి. తర్వాత సోనియా ఏడుస్తుంటే అభయ్ ఓదారుస్తుంటే విష్ణుప్రియ అందంట. విష్ణుప్రియకి అలా చేయడం అసలు, ఎందుకంటే లేడీస్లో అంటే ఇప్పుడు నాకు తనకు గొడవైంది, నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు వెళ్ళి తను ఓదారిస్తే నేను ఫీల్ అవుతాను, మీ లేడీస్ అలాగే ఫీల్ అవుతామని చెప్పి చెప్పిందంట. నేనేం చేయలేను బెట్ట, నా ముందు ఒక లేడీస్తే నేను వెళ్ళి చేస్తాను, ఓదారుస్తానని చెప్పి. మరి విష్ణుప్రియ ఎలా చెప్పిందో ఇంక ఎలా అర్థమైంది, కానీ ఈ మాట మాత్రం నేను చెప్పాడు. నెక్స్ట్ ప్రేరణ, ఈరోజు కుకింగ్ ఒక్కరు రెస్పాన్సిబుల్గా తీసుకోలేదు. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే ఏమైందంటే వీళ్ళకి మార్నింగ్ 4కి 4:30కి లేపేస్తారు నాకు తెలిసి. అంటే నేను హిందీలో చూసిన దాని ప్రకారం చెప్తాను, తెలుగులో కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రెడీ ఎంతమంది 14 మంది రెడీ అవ్వాలి, నాగార్జున వచ్చే లోపల రెడీ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, టిఫిన్ అయిపోవాలి, అన్నీ అయిపోవాలి, 10ంటికల్లా అంతా ఫుల్ పెద్ద డ్రెస్ వేసుకొని కూర్చోవాలి కదా. సో అభయ్ బేబక్క చేయలేదు అని చెప్పి నీట్గా పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పి బిగ్ బాస్ పంపించాడు. బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 ప్రిపేర్ చేసుకొని పంపించాడంట. బేబక్క ఏంటి అంటే, అమ్మో నేను రెడీ అవ్వాలి, నేను చేయను అది ఇది అంటే, అప్పుడు సీత తీసుకొని నేను చేస్తానని చెప్పి సీత చేసిందంటే ఆవిడ రెడీ అయ్యి కూర్చున్నా సరే తినే చేసింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆవిడే ఫస్ట్ రెడీ అయ్యి కూర్చున్నారని చెప్పి ప్రేరణ అంటుంది. కిచడీలో సాల్ట్ లేదు, లంచ్కి ఆల్టరేషన్ చేసుకొని ఎవరైనా ఇనిషియేషన్ తీసుకున్నారా, ఎవరు తీసుకోలేదని చెప్పి. అవే నాకు కూడా నచ్చలేదని చెప్తున్నాడు. ప్రేరణ నాకైతే హట్ అయింది, ఖాళీగా కూర్చున్నారు, మళ్ళీ లంచ్ డిపార్ట్మెంట్ లంచ్ చేయకుండా ఎలా ఉంటారు అని చెప్పి. అంటే ఈ నిఖిల్ అబ్బాయి వీళ్ళందరూ అనమాట. కానీ సీత వీళ్ళ టీం కాకపోయినా చేసింది. అందుకే అబ్బాయి అంటాడు, అందుకే నేను బోర్డు వేశాను నిఖిల్కి, వాడు చెప్పలేకపోతున్నాడు, ముందు రోజు చేస్తా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే బేబక్కే ముందు రోజు అడిగితే చేస్తానంటుంది, తర్వాత రోజు వచ్చి గొడవ పడతా ఉందన్నమాట. సో ఫామ్గా చెప్పరా, స్ట్రాంగ్గా చెప్పాను, అందుకే నేను బోర్డు వేశానని చెప్పాడు. నెక్స్ట్ నిఖిల్ అండ్ అబ్బాయి డిస్కషన్. నిఖిల్, అక్క నువ్వు ఫైట్ చేయి, నేను విజిల్ కొడతా అని చెప్పి. నిఖిల్ అంటే బేబక్కకి నువ్వు నన్ను సపోర్ట్ చేయడం, నువ్వు ఫైట్ చేయి, నేను విజిల్ కొడతా అని చెప్పి. అలాగే ఆదిత్యన్న వచ్చి నిఖిల్ టీంలోంచి తను వెళ్ళిపోతానని ఏదైతే అందో, నాకు నచ్చలేదురా బేబక్ అలా అనడం అని చెప్పి ఈయనకి చెప్పాడంట. నాకైతే మాత్రం అది బాధేసింది, టీంలోంచి వెళ్ళిపోతానని చెప్పి ఆ బ్యాండ్స్ తీసేసిన విషయం అయితే బాధేసింది. మరి ఎందుకు ఈ నాటకాలు మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళి ఎంత గోలంత ఎందుకు, వెళ్ళిపోతాను నువ్వు డిసైడ్ అయినప్పుడు ఇంక ఇదంతా ఎందుకు అని చెప్పి. నిఖిల్ టీంలోంచి వెళ్ళిపోయింది, నిఖిల్ ఇంకా మొత్తం హౌస్లోంచి వెళ్ళిపోతాయి, తప్పో ఒప్పో సెకండరీ, కానీ ఒక పెద్ద దిక్కు పోయింది అన్నట్టు మళ్ళీ నిఖిల్ డైలాగ్ వేసాడు అనమాట. నిఖిల్ మనీ చేస్తా అన్నాడని చెప్పి మనీ కర్రీ చేస్తున్నాడు. నెక్స్ట్ అందరూ వచ్చి నిఖిల్ చుట్టూ చేరారు అనమాట. నిఖిల్ వంటగది నుంచి అంటే అమ్మాయిలు అందరూ వచ్చి నిఖిల్ చుట్టూ చేరారు. అసలు నాకు ఆ సీన్ చూస్తే, దీన్ని ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఆ ఫోటోని. సో ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, స్టోరీలో చూడండి, ఫాలో అయిపోయినా. అంటే నిఖిల్ అంటాడు, ఆ చుక్కల్లో చంద్రుళ్ళు అనిపించాడు అనమాట నాకైతే మాత్రం. నిఖిల్ అంటాడు, అరే ఇంత సంపత్తి చూపించకండి రా, మీరే అలవాటు అవుతారు నా మీద అని చెప్పి వాళ్ళందరూ నేను చేయాలా అంటున్నారు అనమాట. విష్ణుప్రియ నాకు ఓకే, అలవాటైనా నాకు ఓకే అంటే, సీత నీ మీద ఏం సింపతి లేదు నాకు, ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ యూ, అంటే నేను చూస్తే బాధగా అనిపించింది, ఎందుకంటే ధనాదన్ అని చెప్పి నీ మీద చాలా పడ్డాయి, సో అందుకోసం అని చెప్పి అనమాట. పక్కన సోనియా ఉంది, ఇదందరూ అలా మాట్లాడుతుంటే సోనియాకి ఎలా ఉంటుంది, సోనియాకి కాలుతుంది, నాకైతే కాలిందని అనిపించింది. నీకోసమే వచ్చినా వెళ్ళమంటే వెళ్ళిపోతా అని చెప్పి సింపుల్గా ఉందనమాట. అంటే నిఖిల్ మళ్ళీ 10 నిమిషాల్లో వస్తావు కదా అంటే, ఎందుకు వస్తాను నేను ఇంకా రాను అని చెప్పి చెప్తుంది. అంటే వీళ్ళందరూ ఎలా హెల్ప్ చేస్తున్నారు కదా, నేను నీకోసం వచ్చా, నీకేమో వాళ్ళతో నువ్వు మాట్లాడుకున్నా, వెళ్ళిపోతా అని చెప్పి. విష్ణుప్రియ పక్కన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, థ్యాంక్స్ బేబక్క ఫర్ ఫీడింగ్ అస్. తన చేతులు వాచిపోయాయి చపాతీలు చేయలేక, నిన్న మొన్న అంట చపాతీలు చేయలేక తన చేతులు వాచిపోయినాయి అంట. అప్పుడు సీత అంటది, కుకింగ్ చేయడానికి నేను వస్తే రావద్దంటది, వెళ్ళిపోమంటది, ఇంట్రెస్ట్ లేదు అంటే, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మేము చేస్తామంటే లేదు అంటది. అంటే సోనియా నేను ఎన్నోసార్లు అడిగాను చేస్తానని చెప్పి, నిఖిల్ నేను అడిగినప్పుడు కూడా నన్ను బయటికి దోచేసి ఆవిడ ఒక్కరితే చేసేది అని చెప్పి. నెక్స్ట్ ఆదిత్యం అక్కడ వర్క్ చేస్తాను అనమాట. వర్క్ చేస్తుంటే విష్ణుప్రియ అంటే, ఆదిత్య గారు రేపు చేద్దాంలేండి ప్లీజ్, ఈరోజు రెస్ట్ తీసుకోండి అని చెప్పి చెప్తా ఉంటే, లేదు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. నెక్స్ట్ భాష ఆదిత్యం కట్ చేసి డిస్కషన్ చేస్తారనమాట. భాష అంటాడు, అందరూ పని చేస్తున్నప్పుడు నువ్వు అందరికన్నా ఎక్కువ పని చేస్తున్నావు ఓం, అది కనిపించట్లేదు, సో పని చేస్తున్నావు కానీ అది కనిపించట్లేదు అంటే, ఓం ఏం చేయాలి, మీలా పడుకోవాలా, భాష పైన మీలా పడుకోవాలా అంటే, భాష అలా కాదు, ఇప్పుడు మణికంఠ అక్కడ పడుకున్నాడు, కెమెరా అటువైపు తిరిగింది, కంటెంట్ క్రియేట్ అయింది, అది అరగంగానే ఆయన లేచినప్పుడు ఒక ఆడియన్స్లో చిన్న క్యూట్ స్మైల్ వస్తుంది అని చెప్తాను అనమాట. దొరికాడు కెమెరాకి ఒక స్మైల్ వచ్చింది ఆడియన్స్కి, నేను అనేది నువ్వు ఎంత పని చేసావు అన్నది డజంట్ మ్యాటర్ అని చెప్పి బాగా చెప్తాడు. ఇందాక నా రివ్యూలు ఏదైతే చెప్పానో సేమ్ అది, పనులు చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది, ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. బిగ్ బాస్ అసలు పనే చేయకూడదు, పని ఒక పార్ట్ అంతే, ఆ పనిని కూడా మనం ఎలా చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే. ఇంకా నేను పనులు చేస్తూ ఉంటానంటే అసలు వాళ్ళు ఎందుకు చూపిస్తారు, పనులు ఏమైనా విషయం ఉంటుందా, ఈ టేబుల్ ముందు ఎలా ఉంది, ఆయన క్లీన్ చేసినట్టు ఎలా అయిందని చెప్పి జూమ్ వేసి ఏమైనా చేస్తారా, మనకి చూపిరు కదా. ఓం అంటాడు, నీ క్యారెక్టర్ కోసం అర్థమవుతుంది కదా, అలాగే నువ్వు కమిటెడ్ పర్సన్ అని అర్థమవుతుంది కదా,
సో అలా కాకుండా ఇంకెలా ఉండాలి, పృథ్వీలా ఉండాలా, లేదంటే బేబక్కలా ఉండాలా, గొడవ చేయాలా వాళ్ళలాగా నేను, లేదంటే మీలా ఉండాలా, అంటే మీలా ఉండడం జోకులు వేయటం నిద్రపోవటం అలాగా. ప్రతి పర్సన్ వేరేలా ఉంటారు శేఖర్ అని చెప్తాను అనమాట. ఓం చేసిన ప్రతి పనికి వాళ్ళు టోటల్ సపోర్ట్ చేశారు, అంటే వీళ్ళందరూ చెప్పారు కానీ టోటల్గా సపోర్ట్ చేశారని చెప్పి, అంటే అప్పుడు నబీల్ వచ్చి బాత్రూమ్స్ ఇవన్నీ కడిగానని చెప్తాను అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే జస్ట్ పనులు చేయటం వల్ల ఆయన కనిపించరు. సో వీళ్ళు సజెషన్స్ ఇస్తారనమాట తర్వాత, అంటే పని చేసేటప్పుడు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడటం ఏదో చేస్తా కంటెంట్ క్రియేట్ అయితే, అదర్వైజ్ ఇట్ క్రియేట్ అవ్వదు అన్నట్టు అనమాట. విష్ణుప్రియ 1 వీక్కి ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి, ఇంకా 15 వారాలు ఇల్లు ఎలా ఉంటారో, నిజంగా 50 లక్షల ప్రైజ్ మనీ సరిపోదు, అందుకని వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ ప్రైజ్ మనీ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఓం అండ్ నబీల్ డిస్కషన్ అనమాట. మనం మంచి కంటెంట్ క్రియేట్ చేసాం కదా అని చెప్పి ఓం అంటున్నాడు. ఏంటి ఆ కంటెంట్ అని చెప్పి నేను అనుకున్నాను, ఏంటి కంటెంట్ ఎంత క్రియేట్ చేసిందంటే నబీల్, సాటర్డే మీరు చేసింది క్లైమాక్స్ సీన్లా ఉండే, ఏంటి సండే ఎపిసోడ్లో కూడా సూపర్, ఆ చిరాకన్నా సూపర్, సాటర్డే ఎపిసోడ్లో ఏంట్రా క్లైమాక్స్ సీన్లో ఉండే ఏం చేశారు అని చెప్పి మళ్ళీ పెట్టుకుని చేశారు, అంటే ఆ కత్తితో అలా పొడిచారు కదా అదంటే క్లైమాక్స్ సీన్లో ఉందంట. సో ఆ కంటెంట్ హైలైట్కి వెళ్ళి ఉంటుంది, అసలు సూపర్గా వెళ్ళి ఉంటుందని. సండే దాంట్లో ఈ చిరాకు ఏదైతే ఉందో బాషాబాయ్ మధ్య ఈయన మధ్య ఉన్న బాండింగ్ అది కూడా సూపర్గా వెళ్ళి ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. ఓం హీరో చేశాను నిన్ను భాష అని అంటున్నాడు అనమాట. సో హీరోని చేశాను నిన్ను బచ్చిగా సాలా అని చెప్పి పొడిచాను అన్నట్టు చెప్తున్నాడు అనమాట. నబీల్ ఇల్లంతా ఒకవైపు మీరంతా ఒకవైపులా ఉంది, మీరు దోస్తులు అది బాగా వచ్చిందని చెప్పి. నేను అనుకున్నా వీళ్ళకి బిగ్ బాస్ కంటెంట్ మీద ఇంత జ్ఞానం ఉంటే, అంటే నాలెడ్జ్, జ్ఞానం ఇన్ ద సెన్స్ రాంగ్ అనట్లా, నాలెడ్జ్ అంటే ఎలా బతుకుతారు ఆ హౌస్లో, మీరు ఎలా ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంత ఎక్స్పీరియన్స్తో వచ్చి, మీ ఇద్దరి వల్ల ఆ పిల్లోడు నబీల్ కూడా ఆంఫర్ట్ అయిపోయేలా ఉన్నాడు, అక్కడ ఇవ్వాల్సిన కంటెంట్ ఏంటి, మనం ఇస్తున్న కంటెంట్ ఏంటి, కామెడీ చేశారు సీరియస్ టాస్క్ అని చెప్పి ఓ పక్క నేను బాధపడుతుంటే, మళ్ళీ మేము అక్కడ ఏదో సూపర్ ఏదో కంటెంట్ క్రియేట్ చేసామంటారు, పనులు చేసామంటారు, పని మీద పని, ఆ పని వల్ల క్యారెక్టర్ తెలిసిద్ది, మనిషి కమిట్మెంట్ తెలిసిద్ది అంటారేంటి. ఆయనేమో అంత క్లియర్గా ఎప్పటికీ కనిపించలేదని అయినా వీళ్ళకి అర్థం కాల. భాష అంటాడు, నీకు అసలు నేను డాంకీ వేసేవాడిని, పని చేస్తావు కానీ బయట కనిపడేలా చేయలేకపోతున్నావు అని చెప్పి అలా వేసేవాడిని అని చెప్పి. అంటే ఓం అది అదేలా వేస్తావు, నువ్వు స్కార్పియన్ చెప్తే బెటర్, దోస్తుకి కుట్టే కదా, సో నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలోకి డాంకీ చెప్తావా అంటే, దోస్తు కుట్టి నేను భాషకి పొడిచాను కాబట్టి నాకు వేసినప్పుడు స్కార్పియన్ నేను దోస్తుకి మోసం చేసావు అన్నట్టు, నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలోకి డాంకీ వేస్తా ఎలాగని చెప్పి. అసలు వీళ్ళు ఇంత పెద్ద వీళ్ళు మాట్లాడుకుని కాలేజీ స్టూడెంట్స్ ఇలా మాట్లాడుకుంటారు అమాయకంగా, పాపం మెచ్యూరిటీ లేకుండా అనిపించింది. అంటే అక్కడ అసలు కంటెంట్ వీళ్ళు పెద్ద కంటెంట్ ఇస్తున్నారు అనుకుంటున్నారు. భాషాబాయ్ అప్పటికి చెప్తా ఉన్నాడు అన్నమాట, కొద్దిగా గొప్ప భాషాబాయ్ తెలివైనడు కాబట్టి భాషాబాయ్ చెప్తాను, భాషాబాయ్ అంత పని చేసావు కనబడట్లేదని ఆయన ఎట్లా అంటాడు, ఎందుకు అన్నాడు అంటే, బేబక్క చూడు ఇక్కడ 2 డైలాగ్స్ వేసింది అంటే, నబీల్ ఏమంటాడంటే, బేబక్క నామినేట్ అయ్యాక ఎంత చేయాలో అంత చేసింది, కరాటే చేసింది, అన్నీ చేసింది అని చెప్తూ, నేను చాలా చేశా, నేను కరాటే ఆడిపించాను, నేను స్కిట్ చేయించాను, అలా కనపడలేదా అంటే కనపడలేదంటే ఏంటి నాకు అర్థం కాలేదు, ఎందుకు కనిపించలేదు అంటే, బేబక్కతో కరాటే చేశాను నేను చెప్తాను. భాష నువ్వు ఇప్పుడు స్నానం చేసి నువ్వు కూర్చుంటున్నావు, ఇంకా పని మీద చేస్తున్నావు, నీవు అది ఒంటరిగా చేస్తున్నావు, నీకు కంపెనీ కావాలి అంటే ఎందుకు అంటే మాట మాట కలిపితే ఏమైందంటే ఏదో డ్రామా ఏదో ఒకటి అవుతుంది. అలాగే మాటలైనా అండి మాట్లాడుతూ ఉంటే అప్పుడు అందులోంచి ఏదో ఒకటి వస్తాయి, ఒకళ్ళిద్దరు కలిసి చేస్తూ ఉంటే వస్తాయంటే, నబీలు ముగ్గురుంటే ముగ్గురు పర్స్పెక్టివ్స్ అవుతాయి కదా అన్న అని చెప్పి చెప్తున్నాడు. ఓం మరి అది అన్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పి. ఇందులో అన్యాచురాలిటీ ఉంది. భాష నువ్వు ఒక్కడే మాట్లాడితేనే అన్యాచురల్, ఇక్కడ మన కోసం చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఒక్కడే కెమెరాతో మాట్లాడదాకో అది అన్యాచురల్, పని చేస్తే 2-3 మాట్లాడితే ఏముంటుందని. వీళ్ళు ఎంతసేపు ఆ పనుల దగ్గర ఉండిపోయారు. ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు హౌస్లో ఇష్యూ అయింది, బేబక్క వర్సెస్ నిఖిల్ ఇష్యూ అయింది. ఓం యాజ్ ఏ పెద్దోడిగా వెళ్ళి బేబక్క ఏంటి ప్రాబ్లం మాట్లాడటం, నిఖిల్ ఏంటి ప్రాబ్లం మాట్లాడటం, వాళ్ళని కలపటం ఏదో చేయాలి. ఓంలు అంటే వీళ్ళు గతిరేసి పంపించలేరు కదా పెద్ద ఆయన కాబట్టి, అసలు ఆ ఏజ్ని ఆ రెస్పెక్ట్ని ఆయన వాడుకోవచ్చు, ఆయన వాడుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ సీత థ్యాంక్ యూ మనీ అని చెప్పి సీత వంట చేశాడు కదా. సో సీత మనీకి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేద్దాం హౌస్ లోపల, హౌస్ బయట వాళ్ళ ఫ్యామిలీ దగ్గర, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నాడు కదా. సో విష్ణుప్రియను సీత అనమాట. థ్యాంక్ యూ మనీ, మీ వైఫ్ చాలా లక్కీ అని చెప్పి సీత విష్ణుప్రియ ఏంటి మీ వైఫ్ పేరు ఏది అడిగింది, శ్రీప్రియ అనేది చెప్పాడు. శ్రీప్రియ నువ్వు ఎంత అదృష్టవంతురాలువి, మీ ఆయన చాలా మంచివాడు అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది అనమాట. సీత మీ ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి చెప్తున్నారు. సో ఈయన కోసం కొంచెం పాజిటివ్ వైబ్ బయట సెట్ చేయాలని చెప్పి బాగానే ఉందిలేండి క్యూట్గా. నెక్స్ట్ ప్రేరణ నైనిక. ప్రేరణ నేను అనుకోలేదు సార్ ఫస్ట్ చెప్పినప్పుడు
వరస్ట్ కేసులో నేను యావరేజ్లో ఉంటానని అనుకున్నా. అంటే యావరేజ్ హిట్ ఫ్లాప్ అని చెప్పి ఆయన మాస్కులు పగలగొట్టాడు కదా, సో యావరేజ్గా ఉంటానే వరస్ట్గా ఉండేమో అనుకుందంట. కానీ నేను పగలగొట్టేవాడికి ఆవిడకి అర్థం కలదంట. ఫస్ట్ నా పేరే పెట్టారు అని చెప్పి నాకు అర్థమవుతుంది వీళ్ళకి ఏం కావాలి అని చెప్పి. సో యాక్చువల్గా అయితే ప్రేరణ పర్ఫార్మెన్స్ కొద్దిగా గొప్ప ఉంది కంపారిటివ్గా నామినేషన్స్లో కానీ ఎక్కడైనా సరే. నాకు అర్థమవుతుంది వీళ్ళకి ఏం కావాలంటే సంబంధం లేని ఫ్లైట్స్కి వెళ్ళటం లేదు నేనని, వాళ్ళకి నచ్చటం లేదేమో నేనని చెప్పి. అందరూ ఇలా వీకెండ్లో వచ్చేదాన్ని ఇట్లా రాంగ్గా డీకోడ్ చేసుకుంటారు కొంతమంది, ఏం చేయలేం. సో ఇప్పుడు నాకు ఎఫెక్ట్ అవుతుందంటే నేను ఫైట్ చేస్తా, ఎవరో నా అంతటి నేను వెళ్ళి వేరే దాంట్లోకి దూరం వెళ్ళి ఫైట్ చేయలేదు కదా, నన్ను ఎఫెక్ట్ చేసి నా ఫైట్లో నేను ఫైట్ చేస్తాను. అందుకే నేను ఒక్కసారి ఫైట్ స్టార్ట్ చేస్తే నాతో ఎవరు ఫైట్ చేయలేరు. మా డాడీ కూడా చెప్తూ ఉంటారు నాకు పెద్ద యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అవి ఇవి అని చెప్పి. నాకు ఎంత దాకా వస్తుందో అప్పుడు నేను మాట్లాడతా, ఐ విల్ స్పీక్ అవుట్. నా మీద బ్లేమ్స్ వచ్చినప్పుడు గట్టిగా చెప్తా. సో ఇక్కడ కూడా మరి అలాగే చేశాను, కానీ ఇక్కడ దాన్ని మరి ఫ్లాప్ అన్నారు, ఏం చేయాలో ఏంటో అని చెప్పి. నెక్స్ట్ భాష, వాళ్ళ డిస్కషన్ అయిపోయింది. భాష వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలానే ఉంటే అయిపోయింది. ఇప్పుడు బీబక్ కోసం అనమాట, వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటేనే అయిపోయింది. సరదా కంటెంట్ తంది, అది వదిలేసింది. యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఎన్ని చూపించింది, అది చేయకండి ఇది చేయకండి వీళ్ళు చెప్పడం వల్ల ఇంకా మారిపోయింది అవసరం లేకుండా. సో మంచిగానే ఉండుంటే సరిపోయేది, ఉండేదేమో హౌస్లో అని చెప్పి భాష అంటాడు. బేబక్ కంటే ఎవరు ఎక్కువ మాట్లాడలేదు కానీ ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పి. అంటే మరి బేబక్ కాకపోతే ఇంకెవరు అనుకుంటే మణికంఠ అని చెప్పి చెప్తున్నాడు అనమాట భాష. ఈవిడ సిగ్గుపడి మనుషులు తెచ్చుకొని చేస్తూ ఉంటే బేబక్ అంటే ఎవరు మాట్లాడలేదు అంటే మణికంఠ అని చెప్పి చెప్పాడు. మణికంఠ బేబక్ కన్నా ఎక్కువ మాట్లాడిందని చెప్పి. సో ఆవిడ సిగ్గుపడి మనుషులు తెచ్చుకొని కంటెంట్ క్రియేట్ చేస్తే వీడికి ఏమీ అవసరం లేదు, కెమెరా చాలు చేశాడు అని చెప్పి భాషావా చెప్తున్నాడు. 2 సార్లు నా దగ్గరికి వచ్చింది ఆవిడ, నేను అడ్వైజ్ ఇస్తే తీసుకోలేదు, డైవర్ట్ అయిపోయింది. సో నా అడ్వైస్ తీసుకొని అంటే హౌస్లో ఉండేదేమో అని హోమ్ గారు ఫీల్ అయితే చెప్పలేం. మరి మీరు కనెక్ట్ అవ్వటం లేదు, ఫ్రెండ్స్ కనెక్ట్ అవ్వటం లేదని చెప్పిందని చెప్పి సోనియా మ్యాటర్ అనవసరం. సో అంత పెంచేసింది ఆవిడ, దాన్ని అనవసరంగా పెంచుకుంది, అదొకటి అనవసరం. అక్కకి ఏమి నడుస్తుంది ఏమి అర్థం కాలేదు అని చెప్పి నబీల్ కూడా ఇది చెప్తున్నాడు అనమాట. రాంగ్ పర్సన్స్ సోనియాతో గొడవ ఫస్ట్ డేనే నామినేట్ అయ్యారు, సోనియాతో ఫస్ట్ డే గొడవ ఇవన్నీ ఇదైంది. అలాగే రాంగ్ పర్సన్స్ నామినేట్ చేసిందని ఓం చెప్తున్నారు. ఎవరు నామినేట్ చేసిందంటే దీన్ని నామినేట్ చేసింది భాషని, నబీల్ని నామినేట్ చేసింది అంటాడు. భాష నన్ను చేయలేదు అంటాడు, నిన్నే చేసింది. ఆవిడ సోనియా తన్ని గొడవలు అంటే సోనియాని చేయకుండా నిన్ను చేసింది అంటాడు. నేను చేసింది నీకే గుర్తులేదు, ఇంకా నీతో నేనేంటి డిస్కషన్ చేసేది అంటాడు. యాక్చువల్గా ఆవిడ చేసింది నబీల్ని, పృథ్వీని. నబీల్ చెప్తాడు తర్వాత, లేదన్న నబీల్ నన్ను చేసింది పృథ్వీని చేసింది అని చెప్పి. సో బట్ స్టిల్ తను సోనియాని చేయలేదు, మిమ్మల్ని చేసింది, అక్కడ దెబ్బడిపోయింది అని చెప్పి. ఇది ఈ పాయింట్ బాగానే డీకోడ్ చేశారు ఆయన. నెక్స్ట్ రైస్ రోటీ వీటి కోసం డిస్కషన్ జరుగుతుంది అనమాట. సోనియా ఎవరు చేస్తారు ఏంటి అవి అంటే, నిఖిల్ రేపు నేను తీసుకుంటాను కుకింగ్ కోసం నేను తీసుకుంటానని చెప్పి మనీ వచ్చి చేస్తా అన్నాడు ఇందాక, అందుకే నేను సైలెంట్ అయ్యాను, తర్వాత నేను తీసుకుంటానని చెప్పి అభయ్ వచ్చి ఏంటి ఎందుకు ఏమైంది అని చెప్పి అక్కడ నిఖిల్ లేడు అనమాట. ఏంటి ఏమైంది అంటే వాడికి క్లారిటీ లేదు, నిఖిల్కి క్లారిటీ లేదు అని చెప్పడానికి. అంటే వెళ్ళి చీఫ్స్తో డిస్కషన్, ఎందుకు చీఫ్ డిస్కషన్ అంటే చీఫ్తో డిస్కషన్ పెడుతున్నాడు, వాడికి క్లారిటీ లేదు, వాడు చేయలేకపోతున్నాడంట. సో ఎందుకు ఇవన్నీ అని అడిగాను, ఇది నువ్వు చేసుకో అంటే నా ఇష్టంరా నువ్వు ఎందుకు దొబ్బుతావు అని చెప్పి అన్నాడు. అక్కడే ఉన్నాడులేండి, నా ఇష్టంరా నువ్వు ఎందుకు దొబ్బుతావు అని చెప్పి అన్నాడు. వీళ్ళది ఒకటి బాధ అయితే దీన్ని సపరేట్ దొబ్బులు అని చెప్పి, అంటే వీళ్ళు ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటున్నారులేండి. సో ఎందుకురా అని చెప్తేనేమో నా ఇష్టంరా నేను చేసుకుంటాను, వాళ్ళందరితో బాధ్యత నువ్వు దొబ్బుతూ ఉంటావు అని చెప్పి సోనియాని డైరెక్ట్గా అంటున్నాడు అనమాట సరదాగానే. నెక్స్ట్ మనకంటే యశ్వంత్ అన్నాడు, ఒకసారి మీరు చెఫ్స్ కూర్చొని మాట్లాడుకోండి, కరెక్ట్ డెసిషన్ తీసుకోండి అని చెప్పి. ప్రేరణ, యష్మి, భాష, నైనిక డైనింగ్ టేబుల్ దగ్గర అనమాట. ప్రేరణ సపరేట్ చేసే టాస్క్ ఇస్తే నాకు ఇవ్వు యష్మి, నేను పంపిస్తా అంటే నిన్నే పంపించాలి, ఇంక వేరే వాళ్ళని పంపించడానికి కూడా లేదు అంటే. ఎందుకు అంటే ఈవిడ టమాటా ప్లస్ కొరియాండర్ ఫుడ్లోంచి బాగా సపరేట్ చేసిద్దంట, అందుకని వీడికి సపరేట్ టాస్కుల్లో ఈవిడ బాగా తోపు అని చెప్పి చెప్తుందన్నమాట. భాష ఉండి ప్రేరణ అనుకున్నారు, బేబక్ వెళ్తా అందరినీ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయిందని చెప్పి అలా టాస్క్ ఇచ్చారు, చేసిందంటే ఆవిడ. ప్రేరణ రోడ్డు మీద పడేసా అంటే ఆవిడ జస్ట్ పడేలేదు కదా, ఊరికే ఆవిడకి రీజన్స్ కూడా ఇవ్వాలి, ఆవిడకి చెప్పారు పాపం చేయమని చెప్పి, అందుకనే చేసిందని చెప్పి. ఇంక ఇది వేస్ట్ డిస్కషన్లో అండి, నేను ఇంత టైం వేస్ట్ చేయను. యష్మి అండ్ ప్రేరణ 24 నిమిషాలు అయింది. యష్మి ఎవరిని చూసినా నాకు కాంపిటేటర్లు కనిపిస్తారు కానీ ఈ భాషాబాయిని చూస్తే మాత్రం కనిపించరు, ఈ సో ప్యూర్, ఐ జస్ట్ లవ్ హిమ్, ఐ డోంట్ నో వై అంటది. ఇందాక దాంట్లో ఏం చెప్పా, భాషాబాయి కనుక ఇలాగే జోకులు వేసుకొని ఉంటే
అది బిగ్ బాస్లో ముందుకెళ్ళటం కష్టమైద్దేమో అని నాకు అనిపిస్తుందని చెప్పాను. వీళ్ళందరికీ కూడా బాషాబాయ్ ఒక కాంపిటేటర్లా కనిపించట్లా. రీజన్ బీయింగ్ తను అందరికీ హార్మ్లెస్గా ఉన్నాడు. బట్ తన నుంచి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నేను ఆడియన్స్ మీద అర్థం, కానీ నాకైతే మాత్రం అది రీచ్ అవ్వట్లా. జోక్స్ అంతా ఓకే, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఓకే, బట్ మెయిన్ ఫైర్ అవ్వటం అన్నది మాత్రం ఇంక మటుకు రాలేదనమాట. అది వచ్చిన రోజు తెలుస్తుంది. ఇంకా యష్మి ప్రేరణతో రెడీగా ఉంటారు. రేపు జస్ట్ నామినేషన్స్కి అది క్లాన్స్ కూడా చేంజ్ అవుతా ఉంటే మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ నబీల్ సీత వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. నబీల్ అంటాడు వాళ్ళు పెట్టట్లే అంటే వీళ్ళు ఏదో పాయింట్ రేస్ చేద్దాం అనుకున్నారు. సీతక్క బిగ్ బాస్ స్ట్రాటజీ డీకోడ్ చేసిందని చెప్పాను కదా, అది ఇక్కడే వీళ్ళు ఏదో పాయింట్ రేస్ చేద్దాం ట్రై చేసినట్టున్నారు, కానీ వాళ్ళు అది పెట్టట్లేదు. అంటే ఆ పాయింట్ తీసుకురట్లేదు. వాళ్ళు ఇన్ ద సెన్స్ నాగార్జున గారు ప్లస్ బిగ్ బాస్ టీం సీత వాళ్ళే డీవియేట్ చేస్తున్నారు కావాలని ఆ పాయింట్ నుంచి అని చెప్పి. నైన్క వాళ్ళకి ఏ పాయింట్స్ కావాలో అవే వస్తున్నాయి, నాకు అది నచ్చడం లేదు. సో వీళ్ళు ఏవైతే పాయింట్స్ పెట్టాలనుకుంటున్నారో మేబీ ఇటికల్ టాస్కో ఇంకోటి అది పెట్టాలనుకుంటే అది మాత్రం రాకుండా వేరే పాయింట్స్ పెడుతున్నారు. సీత ఆ విష్ణుప్రియని లాగుతున్నారు, సోనియాని లాగుతున్నారు అని చెప్పి సీత బిగ్ బాస్ స్ట్రాటజీని డీకోడ్ చేసినమాట. అంటే విష్ణుప్రియ వర్సెస్ సోనియా అని ఆ మాటల్ని పద్దాకా లాగి 2 రోజులు దానికోసమే మాట్లాడి దానికోసమే పాయింట్స్ చెప్పించి, అంటే అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది కదా ఎవరి డిస్కషన్ ఎక్కువసేపు సాగిందని చెప్పి. సో ముందు రోజు వాళ్ళ డిస్కషన్ ఎక్కువసేపు సాగింది, తర్వాత రోజు వాళ్ళ డిస్కషన్ ఎక్కువసేపు అయింది. మిగతా పాయింట్లు లేదని చెప్తుంటే తీసి అమ్మ నాగార్జున గారు కట్ట వదిలేండమ్మా అయిపోయిందమ్మా అంటారు. అది మనకు చూపిరన్నమాట, వదిలేండమ్మా అయిపోయిందమ్మా అన్నట్టు. సో వీళ్ళకి అర్థమైంది వీళ్ళ డిస్కషన్లో వాళ్ళకి బిగ్ బాస్కి ఏం కావాలో ఏం చేస్తున్నారని చెప్పి. యష్మి మై గాడ్ నేను లక్కీ, చాలా లక్కీ చీఫ్ని, వి బిల్డ్ ఏ గుడ్ క్లాన్ అని చెప్పి. యష్మి ఏదో ఒకటి మన మధ్యనే వస్తుంది, ప్రిపేర్డ్గా ఉండండి టాస్కుల కోసం అని చెప్పి ప్రేరణ చెప్తుంది అనమాట. నేను లైట్గా క్రెడిట్ తీసుకుంటాను అని చెప్పి ప్రేరణ అంటది. ప్రేరణ ఏం చేసిందంటే అసలు మనకు టాస్క్ మన క్లాన్ ఎలా బిల్డ్ అయిందో నేను చెప్తారేమో అనుకున్నాను, చెప్పలేదు, అది సీక్రెట్గా ఉండిపోయింది అది అని చెప్పి, దీని గురించి డిస్కషన్ పెట్టలేదు అని చెప్పి. అలాగే ప్రేరణ ఇంకోటి ఏమంటుందంటే ముగ్గురిని తీసుకొస్తాను మన క్లాన్లోకి అని చెప్పి చెప్పిందంటే అందులో బేబక్ ఒకటంట. సో అలా ఏదో జరిగింది. సో బేబక్ బయటికి వెళ్ళి ఎపిసోడ్ చూసిన తర్వాత మనల్ని వేసుకుంటుంది అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడి. రేషన్ వచ్చింది, నాకు అర్థం కాదు ఏంటంటే రేషన్ ఇవ్వను 1 వీక్ వేస్తాను తర్వాత మీరే సంపాదించుకోవాలన్నారు. కట్ చేస్తే మరి రేషన్ వచ్చింది, మరి రేషన్ కోసం ఏ టాస్క్ పెట్టలేదు, ఏమీ చేయలేదు, అయినా రేషన్ వచ్చింది. మరి ఏంటో సీత విష్ణుప్రియ డిస్కషన్ అనమాట. సీత ఇది కూడా ఇంపార్టెంట్ డిస్కషనే. సో దీన్ని డీకోడ్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. అక్కడ నుంచొని కిచెన్లో అన్నాడు కదా ఎవరో హక్ చేసి ఏడ్చారని చెప్పి, అప్పుడు అనిపించింది ఓహో నేను చేసింది చాలా ప్యూర్గా అనిపించింది. కానీ నువ్వు అందరి ముందు ఎందుకు ఆ మాట చెప్తున్నావు? నేను సోనియాతో ఎలా అయితే చేసావో సేమ్ థింగ్, అంటే నువ్వు సోనియాతో ఎలా క్లోజ్ అయ్యావో సేమ్ థింగ్ నాతో ఏమైనా చేస్తున్నావా? ఐ నీడ్ సమ్ టైమ్ టు రియల్లీ అండర్స్టాండ్, జస్ట్ బికాజ్ వీ లైక్ దెమ్ యూ కెనాట్ రిలై ఆన్ దెమ్. తినేం చెప్తుందంటే నిఖిల్ కోసం చెప్తుంది. సో తిను అక్కడ కిచెన్లో ఎవరినో హక్ చేసుకుని ప్యూర్గా తను ఓదార్చడం ఏదో చేస్తుంటే అన్నాడంటే అందరి ముందు ఎందుకు ఏదో చెప్పాడంట, ఏంటి హక్ చేసుకుని ఏదో చేస్తున్నావు అని చెప్పి. నువ్వు సోనియాతో ఏదైతే ట్రై చేస్తున్నావో నాతో కూడా అదే ట్రై చేస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంటే సోనియాని ఎలాగైతే మచ్చిక చేసుకున్నాడో, సోనియా వర్సెస్ నిఖిల్ పడినప్పుడు తర్వాత సోనియాని ఎలాగైతే మచ్చిక చేసుకున్నాడో అలాగే నన్ను కూడా చేసుకుంటున్నాడేమో, ఎందుకంటే ఇందాక తను హక్ చేసుకున్నాడు. సో అదే స్ట్రాటజీ నా మీద కూడా ట్రై చేస్తున్నాడేమో అని చెప్పి ఐ నీడ్ సమ్ టైమ్ రియల్లీ టు అండర్స్టాండ్. సో తన స్ట్రాటజీని నేను అర్థం చేసుకోవడానికి కొంచెం టైంగా నాకు అర్థమైంది. ఇది ఎవరికైనా ఇంకా బాగా అర్థమైంటే బెటర్గా కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను. ఐ నీడ్ సమ్ టైమ్ రియల్లీ టు అండర్స్టాండ్, జస్ట్ బికాజ్ వీ లైక్ అంటే తను నచ్చడం వల్ల మనం జస్ట్ దాన్ని బ్లైండ్గా నమ్మేలేము. ఈ మనిషిని డీకోడ్ చేయడానికి మనకి కొంచెం టైం కావాలి అంటే విష్ణుప్రియ కూడా అంటది. అందుకే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ లాంగ్ స్టెప్ అంది. అంటే ఇంకా ఫ్రెండ్షిప్ అనో లేదంటే ఇంకోటనో తనతో ముందుకెళ్ళడానికి నేను తీసుకోవాలనుకోవట్లేదు, నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పి. ఖచ్చితంగా నిఖిల్ కోసమే, ఖచ్చితంగా నిఖిల్ సోనియాతో ఏదైతే ట్రై చేశాడో అది నాతో కూడా ట్రై చేయాలనుకుంటున్నాడు, అదే సేమ్ స్ట్రాటజీ అప్లై చేయాలనుకుంటున్నాడు. దాని గురించి ఇంకెవరికైనా బెటర్గా సమజైతే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ సీత ఇది వేస్ట్లేండి, ఎన్ని చపాతీలు తినాలి ఇదంతా అంట. సీత అంటది సోనియాతో, సో స్వీట్ ఆఫ్ యూరా, నువ్వు లగ్జరీ టీం అయినా సరే మా కోసం పని చేస్తున్నావు, సహాయం చేస్తున్నావు అని చెప్పి. నిఖిల్ అంటే మంచిదిరా, కాకపోతే నోటిదోలు కొంచెం ఎక్కువ అని చెప్పి పక్కనే ఉన్నారులేండి, జోకులు వేసుకుంటున్నారు. తర్వాత సీత నిఖిల్కి ఒక బయట తినిపించింది చపాతీని ఏదో. ఇప్పుడే కదా అటు మాట్లాడుకున్నారు, మళ్ళీ ఇటు తినిపిస్తున్నారు. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అనుకోవటమే, అంతకుమించి చేయలేదు.
రేపేంటి ప్లాన్స్ సీత, రేపేంటి ప్లాన్స్, ఏమైనా చేయాలా, మీరే చేసుకుంటారా ఏంటి అంటే, సోనియా మీరిద్దరూ ఫస్ట్ డిస్కస్ చేసుకుని క్లారిటీకి రండి తెచ్చుకోండి అంటే, నిఖిల్ పని చేయరా, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయి, నేను లంచ్ డిన్నర్ చేస్తానని. సీత వీళ్ళ క్లాన్ కాదు, వీళ్ళ టీము కాదు, సో ఈ కుకింగ్ డ్యూటీ ఆవిడకి లేదు. అయినా సరే సీత అడిగింది ఏంట్రా ఏం చేస్తారని, ఎందుకంటే సీతకు వంట చేయాలని ఉంది. సో పాప హెల్ప్ చేస్తుంది వాళ్ళ క్లాన్ కాకపోయినా సరే. బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పి లంచ్ డిన్నర్ నేను చేసుకుంటానని చెప్పి. సోనియా నేను పోతున్నా అంటే, నిఖిల్ తినవా నువ్వు అంటే, లేదు తిన్ను అంటే, ఆమ్లెట్ అయినా వేసిస్తాను, ఒకసారి అడుగుతున్నా, లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్నా తిను అంటే, వద్దులే అంది. నీకు తెలుసు కదా ఒకవేళ మళ్ళీ వేయించుకోవాలంటే, అంటే నీకు మైండ్ వాయిస్ ఒకటి రన్ అవుతుంది కదా, నీకు తెలుసు కదా ఒకసారి అంటే లాస్ట్ టైం అడుగుతున్నాను కానీ మళ్ళీ వేయించుకోవాలంటే నన్ను ఎలా అడగాలని నీకు తెలుసు కదా, అదే కదా నీ కాన్ఫిడెన్స్ అంటే, ఇద్దరు నవ్వుకున్నారు. ఇప్పుడు ఆకలి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ, ఈ స్వీట్స్ గురించి ఏదో భాష గారిని అడగాలో వద్దా అని ఉంది, చిన్న మ్యాటరే, అవసరం లేదు. నెక్స్ట్ విష్ణుప్రియ నైనిక సీత డిస్కషన్ అనమాట. విష్ణుప్రియ నైనిక ఎందుకురా అంతలా ఏడ్చో అని చెప్పి అంటే, బేబకి వెళ్ళిపోయినప్పుడు అనమాట. సీత ఆ ప్రాసెస్సే ఓవర్వెల్మింగ్ అలా ఉంది అని చెప్తా అంటే, విష్ణుప్రియ తనని చెప్పనివ్వరా, తనని చెప్పనివ్వు, తన మాటలు నువ్వే మాట్లాడతావు ఇలా తనని చెప్పనివ్వు అంది. నైనిక అంటది ఉంది కానీ పోతా కూడా హ్యాపీయేలే పిచ్చ లైట్ అంది. నేను షాక్ అయ్యి, అదేంటి మేడం అంత ఏడ్చి మళ్ళీ పోతే కూడా పిచ్చ హ్యాపీలే లైట్ అంటారేంటి. సీత అక్క వెళ్ళి ఇంట్లో టీవీ చూడాలి, వీళ్ళంతా అంత ఫీల్ అయ్యారు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు ఏంట్రా ఇదని నాకు కూడా అనిపించింది. అప్పుడు ఏడ్ చేసి ఇప్పుడేమో పోతే కూడా హ్యాపీలే పిచ్చ లైట్ అంటుంది ఏంటి. నైనిక డల్ అయిపోయింది అన్నమాట బాగా. కానీ ఏంటంటే ఆడతా, చాలా గట్టిగా ఆడతా, కానీ ఇంటికి పోయి మాత్రం మమ్మీకి చాలా కంప్లైంట్స్ చేస్తా అని చెప్పి. సో వీళ్ళు ఎందుకో బాగా నీరసం అయిపోయారు. అది కూడా ఏంటి, ఒక వారంగా నీరసం అయిపోయారు వీళ్ళు, అన్ని వారాలకు కూడా కాదు. మమ్మీకి మాత్రం వెళ్ళి కంప్లైంట్ చేసిద్దంట నైనిక. అయినో బయటికి వెళ్ళాక ఇది నాకు ఎంతో హెల్ప్ అవుతుందని నాకు తెలుసు, బయట జనాలు ఏమనుకుంటున్నారో తెలియదు కదా, ఒకవేళ తప్పుగా అనుకుంటే ఏం చేయలేను, కానీ మంచిగా అనిపిస్తే అంటే నేను ఇది నైనిక మా నైనిక ఇదని చెప్పి అనిపిస్తే మాత్రం అది నా స్ట్రెంత్గా మారిద్ది అని చెప్పి తనకు తనే మోటివేట్ చేసుకుంది. నెక్స్ట్ సీత ఎందుకేసారో నన్ను అని చెప్పి ఇది కూడా డీకోడ్ చేయడానికి టైం పెట్టింది. సో ఆ ఫ్లాప్లో వేశారు సీతను కూడా. సో సీత ఎందుకు నన్ను ఫ్లాప్లో వేశారని చెప్పి నైనిక రెచ్చగొట్టడానికి వెళ్ళావా అని చెప్పి రెచ్చగొట్టడానికి అంటే, సీత నేను నాలానే ఉంటా అంటే, నైనిక నువ్వు నీలానే ఉండు, అలాగే ఉండు అని చెప్పి. విష్ణుప్రియ యువర్ క్లాన్ అట్రాక్టెడ్ చాలా పాజిటివ్ పీపుల్ నైనిక చెప్పింది అనమాట. నైనిక దట్స్ ట్రూ అంది. ఆ టీం స్ట్రాంగ్ ఉంది, దానికి వెళ్ళిపోదామని ఎవరికీ లేదు, అందరూ ఇక్కడే ఉండి ఫైట్ చేద్దాం అనుకుంటున్నారని. సో సీతకి కొంచెం బిగ్ బాస్ ప్లాన్స్ అర్థమవుతున్నాయి. సో ఒకటి, వాళ్ళు ఏ పాయింట్ పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏది కావాలో ఆ పాయింట్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారని. రెండు, వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి కంటెంట్ కావాలో వాళ్ళకి కావాలని ఫ్లాప్లు వేస్తున్నారని. సీత యాక్చువల్గా ఫ్లాప్ ఏంటి, సీత ఫ్లాప్ ఏంటి. సో సీత బాగానే పాయింట్స్ రేస్ చేసింది, సీతకి 50కి పెద్ద గొడవ అయింది, ఎక్కడ పడితే అక్కడ సీత కనిపించింది, నిఖిల్ విషయంలో గొడవ అయింది, ప్రేరణ విషయంలో గొడవ అయింది, అన్నీ కనిపిస్తుంది. అయినా నీకు సీతను ఫ్లాప్లో వేయటం ఏంటి, మిగతా వాళ్ళని పాస్ చేయటం ఏంటి. సో కొంచెం అర్థమవుతుంది వీళ్ళకి ఏం కంటెంట్ కావాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ యష్మి అండ్ ప్రేరణ, ఆ క్లాన్లో అందరికీ నీట్గా అర్థమైందమ్మా మీరు ఇలా ఉంటే అవ్వదని చెప్పి. ఈ పాయింట్ మనకు కట్ చేసి ఉంటారు వీకెండ్లో. సో వాళ్ళ క్లాన్ మొత్తానికి క్లాస్ స్పీకర్ అంట. యష్మి నాకు నామినేషన్స్కి పాయింట్స్ దొరికాయి అంటే, ప్రేరణ నాకేం దొరకలేదని, నువ్వు వెతికితే నీకు దొరుకుతాయి. సో మళ్ళీ యష్మి అంటే నాకు వచ్చిన తెలుగులో నేను మాట్లాడుతాను, క్షమించండి తప్పు ఉంటే ఆడియన్స్ చెప్తుంది. సో వీళ్ళకి క్లాస్ స్పీకర్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని చెప్పి, తెలుగులో మాట్లాడుతాను క్షమించండి అని చెప్పి. యష్మి ఇంక ఈ పడుకోవడం కోసం వీటి కోసం మాట్లాడుకున్నారు కొద్దిసేపు. నెక్స్ట్ ఏంటిదంటే ప్రేరణ ముగ్గురిని తీసుకొస్తానని చెప్పి యష్మికి సెట్ చేసిందంట. అందులో బేబక్ ఒకరితో అనుకుంటా. సో ఇలా ప్లాన్ ఇలా అయిందని చెప్పి ఇప్పుడు బయటికి వెళ్ళి బేబక్ చూసి వైల్డ్ కార్డ్కి వస్తే మనకు దుమ్ము దులిపిద్దని చెప్పి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఓం అండ్ నవెల్. ఓం అంటాడు ఇమేజ్ పృథ్వీది ఏదైతే ఇమేజ్ ఉందో అది పోయింది కదా, సో రెస్పెక్ట్ ఎందుకు వచ్చాం మనం, రెస్పెక్ట్ కోసం కదా అని చెప్పి. పృథ్వీజ్ ఎందుకు ఇమేజ్ పోయింది, పృథ్వీ బేబక్క నా మాట్లాడటం నెక్స్ట్ కాల్ టచ్ చేయడం వల్ల పోయింది అని చెప్పి. నబిల్ మొక్కినా కూడా ఆయన కాలు మొక్కినా కూడా నేను ఆయన మోటివ్ చేశానన్నా ఇందాక. సో ఏంటి బ్రో ఎందుకు ఇలాగా అయిపోయిందిలే, నువ్వు 2 సార్లు సారీ చెప్పడం అంటే మ్యాటర్ కాదు అని చెప్పి. నెక్స్ట్ మనీ మరి ఏంటంటే కెమెరాకి కూడా నేను అదే చెప్పాను, ఏదో చెప్తున్నాడు, కట్ చేసేసారు డిస్కషన్. పృథ్వీ అంటాడు బేబక్ ఉంది కాబట్టి నువ్వు బతికిపోయావు అని చెప్పాడు. అంటే బేబక్ కనుక లేకపోయింది ఈ వారం మణికంటే ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పి పృథ్వీ అంటాడు అనమాట. సీత అక్క ఎమోషన్ అయిపోయారు బాగా, తీసుకోలేకపోయింది ఎలిమినేషన్ని అంటే పృథ్వీ
మనమే ఎలిమినేషన్ చేసాం అనుకుంటుంది. కానీ ఆవిడ తిట్టే మనం జస్ట్ నామినేషన్ చేసాం కదా అంటే సీత అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే అసలు మనం నామినేషన్ చేయకపోతే ఆవిడ వెళ్ళేది కాదు కదా అని చెప్పి ఇప్పుడు అక్క బయటికి వెళ్ళి మొత్తం వంట కోసమే చెప్పిద్ది ఇంటర్వ్యూస్లో అని చెప్పి సీత అంటుందన్నమాట. ఆయన నేను వండాను చాలాసార్లు, 2 సార్లు వండాను, నేను వండాను చాలాసార్లు, 4-5 సార్లు వండాను అని చెప్పి సీత చెప్తుంది. మణికంఠ అంటే నాకైతే తలకాయ పగిలిపోయింది ఈరోజు. అంటే సీత ఎందుకు ఏడ్చావు నువ్వు చేసావు అక్క, ఓకే సరే. సో సీత వీళ్ళు అడుగుతామంట నువ్వు ఎందుకు ఏడ్చావు, నువ్వు ఎన్నిసార్లు వంట చేసావు, ఆయన అక్క ఒక్కసారి కూడా మెన్షన్ చేయలేదు సీత నువ్వు చేసావులే అని చెప్పి. నెక్స్ట్ విష్ణుప్రియ అక్క అంటది ఇది ఇప్పుడు ఈరోజు ఓకే కానీ నాకు ముందు అబ్బా ఈ టైంలో కరెంట్ పోయింది ఏంటి తెల్లారి 4 సరే ముందు ఉండబోయే ముసల పండక్కి ఐఆమ్ నాట్ రెడీ, పాతది ఓకే కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఇదిగా ఉందని చెప్పి. నెక్స్ట్ యష్మి ఈ డిస్కషన్ వేస్టే. సీత మళ్ళీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఫ్లాప్ ఇచ్చారు అయ్యి అని చెప్పంటే విష్ణుప్రియ నాది ఎక్స్పెక్ట్ చేశాడంట పృథ్వీ నాకు ఫ్లాప్ ఇస్తారని చెప్పనమాట. సీత నాది అనిపించలేదా వాళ్ళకి అంటే నేను అంత కంటెంట్ ఇచ్చాను కదా అయినా నన్ను ఎలా ఫ్లాప్గా అనుకుంటున్నారు అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు అనమాట. అవే నామినేషన్ ప్రాసెస్ని ఎంజాయ్ చేసింది మాత్రం వాడు ఒక్కడే, ఎవరంటే పృథ్వీ. ఏంటి అంటే అంత నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చి ఆమ్లెట్ వేసుకొని తిన్నాడంట దేవుడయ్యా. నెక్స్ట్ చీఫ్స్ మీటింగ్ పెట్టుకున్నారు ఎవరు నిఖిల్, యష్మి అండ్ నైనిక. నిఖిల్ ఏమంటాడంటే ఇప్పుడైతే పంపిస్తున్నారు రేషన్ కోసం, ఇప్పుడైతే పంపిస్తున్నారు, తర్వాత పంపించకుండా మీరు ఏం చేశారు మీరే చూసుకోవాలి కదా అంటే మాత్రం నేను చేయలేను, సో మీరే చూసుకోవాలంటే అదేంటి నీది కదా డిపార్ట్మెంట్ నువ్వు చూసుకోవాలని యష్మి అంటది. నీకు రేషన్ డిపార్ట్మెంట్కి నీకు ఒకళ్ళు కావాలి అంతే కదా నేను ఇస్తానని చెప్పి. నిఖిల్ ఐ కెనాట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అంటే వంట చేస్తాను కానీ రేషన్ మేనేజ్మెంట్ మాత్రం చేయను అంటాడు నిఖిల్. నాకు హెల్పర్గా వస్తే చాలు ఎవరైనా సరే మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి. నిఖిల్ ఏమంటే అభయ్ ఏమన్నాడంటే నేను చూసుకుంటాను నేను వస్తాను చేద్దామని చెప్పి అన్నాడు. అంటే చేత కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తానంది, సో మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఇక్కడ యష్మి ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే నువ్వు ర్యాండమ్గా ఎవరైనా వచ్చి నేను చేస్తానంటే అనకు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చేస్తున్నారు, రేపన రోజు నెక్స్ట్ క్లాన్స్ మారితే వాళ్ళు వచ్చి చేస్తారో లేదో తెలియదు, అదంతా కాదు. నువ్వు యాజ్ ఎ చీఫ్గా నన్ను వచ్చి అడుగు, నాకు ఒకళ్ళు కావాలని అడుగు, ఇద్దరు కావాలని అడుగు నేను ఇస్తా, అలాగే నైనికని అడుగు తను ఇస్తుంది, అంతేగాని ర్యాండమ్గా ఎవరు వచ్చినా నువ్వు యాక్సెప్ట్ చేయకని చెప్పింది. ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. నిజంగా క్లాన్స్ మారినప్పుడు ఏదైనా అయిద్దని చెప్పి తన భయం ఒకటి, రెండోది ఏంటంటే అభయ్ చేస్తానన్నాడు కదా, సో తిను అభయ్ చేయాలని అనుకోవట్లా. ఎందుకు అనుకోవట్లా, అభయ్ టాస్క్లు ఆడాలి. అభయ్ వెళ్ళి వంట చేస్తూ ఇదైపోతే టైర్డ్ అయిపోతే టాస్క్లు ఆడతారు. సో తనేం చేసింది సోనియాని ఇస్తానంది, నీకు సోనియాని ఇస్తాను, సో నువ్వు సోనియాతో మేనేజ్ చేసుకోని, ఎందుకంటే సోనియాకి ఎలాగో టాస్క్లు అంతగా ఆడదు, ఒకవేళ టాస్క్ వచ్చినా సోనియాని పంపించకుండా మనం మేనేజ్ చేయొచ్చులేని. యష్మి అంత తెలివైంది అయ్యో బాబు. అలాగే మీరు ప్లాన్ చేసుకోండి, ఏం ప్లాన్ చేసుకోవాలి, మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎప్పుడు చేయాలన్నది ప్లాన్ చేసుకోండి. అంటే లేదు ఇద్దరితో ఎలా అవుతుంది మేము చేసేపటి టైం పట్టిద్ది కదా అని చెప్పి నిఖిల్ అంటే అలా కాదు, మీరు ప్లాన్ చేసుకో, నీకేం కావాలి, నీకేమైనా హెల్ప్ కావాలనుకో, ఇంకొకరు కావాలనుకో నీకు వంటకి నన్ను అడుగు, యాజ్ ఏ చీఫ్గా నన్ను అడుగు, నేను నీకు ఒకరిని వేరే మా టీంలో రిక్వెస్ట్ చేసి నీకు ఒకరిని ఇస్తా. అలాగే తనను కూడా అడుగు, నైనికాని కూడా అడుగు, తను కూడా ఇస్తుంది. అంతేగాని నువ్వు మళ్ళీ రేట్ చేసేసి అందరిని ఇబ్బంది పెట్టకు, అది కూడా పాయింట్ అవుతుంది, ఆ తర్వాత నేనే నిన్ను నామినేట్ చేయాల్సి వస్తుందని కూడా చెప్పింది. అలాగే ఒక రేషన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అది నేను స్నానంకి వెళ్ళినప్పుడు అది అంటే అది మాకు సంబంధం లేదు, నువ్వే చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా చెప్పింది. యష్మి వాళ్ళు కూర్చొని డిసైడ్ అవ్వు, వాళ్ళ కాల్ వచ్చాక బ్రేక్ఫాస్ట్ ఎవరు, లంచ్ ఎవరు, డిన్నర్ ఎవరు అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకోండి, డోంట్ కాంప్లికేటెడ్. ఎవ్రీడే నేను కూడా సైలెంట్గా అయితే ఉండలేను కదా, ఫుడ్ లేట్ అయితే మాత్రం అని చెప్పి. నిఖిల్ మీ అండ్ మనీ చేస్తున్నాను, ఇట్ విల్ టేక్ టైం అంటే ప్లాన్ ఎర్లీ అని చెప్పింది. రేపటి నుండి టాస్క్ స్టార్ట్ అయ్యిద్ది, నీకు టైం సరిపోదు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలియదు కాబట్టి నీకు మైనస్ అయ్యిద్ది. నీకు ఎవరు నామినేషన్ దొరకకపోతే ఈ డైలాగ్ నాకు నచ్చదు, నాకు ఎవరు నామినేషన్ దొరకకపోతే నేనే నేను చేస్తాను, కరెక్ట్ టైంకి ఫుడ్ ఉండకపోతే నీకు సిల్లీ అనిపిస్తుంది కానీ ఇది మాత్రం జుజ్జిబి మ్యాటర్ కాదు, ప్లాన్ అకార్డింగ్లీ అని. సో నాకు ఎవరైనా నామినేషన్ దొరకకపోతే మాత్రం ఈయన చేసిద్దంట, అంటే దొరికితే ఈయన చేయదు ఒకవేళ ఇది తప్పు ఉన్నా సరే. సో కొంచెం ఉంది కనెక్షన్ అన్నది. ఇది నీకు సిల్లీగా అనిపించిన మాత్రం పెద్ద మ్యాటర్ అని కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఇంకొకరు ఎక్కువ కావాలంటే నేను పంపిస్తాను అడుగు, వాళ్ళే ఇనిషియేట్ అని వస్తే మాత్రం వద్దు, అలా తీసుకోవద్దు, ఎందుకంటే నా టీము నాకు ప్లాన్ ఉంది, వాళ్ళు చేసి అలసిపోతే మరి నాకెలాగా, సో నేను చూసుకుంటాను ఎవరిని పంపించాలి ఏంటి అని చెప్పి మొత్తం నీట్గా చెప్పింది. నాకు ఒక్కళ్ళు చాలు రేషన్ కోసం అంటే రేషన్ మేనేజ్మెంట్ నీదే, హెల్పింగ్ కావాలంటే మేము పంపిస్తామని చెప్పింది. ఉన్న రేషన్ని కంట్రోల్ చేయని చెప్పింది. అలాగే నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పాడు అనమాట. యష్మి నువ్వు చేయంటే నేను చేయలేను, నాకు రాదు, నేనైతే కంపు చేసేస్తాను అని చెప్పి.
నువ్వు చిల్గా ఉండు, ప్లాన్ చేయి, చీఫ్గా వెళ్ళి అడుగు, సరేనా? నాకు ఇది కావాలని చెప్పి చీఫ్గా ఇంకో చీఫ్ని వచ్చి అడుగు, మేము ఇస్తాం. సో అదర్వైజ్ నీకే మిస్ అవుతుంది, ఇది నీకే బ్యాడ్ అవుతుంది అని చెప్పింది అనమాట. నిఖిల్ కుకింగ్ నో ప్రాబ్లం, రేషన్ కంట్రోలింగ్ అంటే యశ్వి నేను సోనియాని పంపిస్తాను, నీ ఇష్టం, నువ్వు సోనియాని ఎలా యూస్ చేసుకుంటావు ఏంటి అన్నదని చెప్పింది. అలాగే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, రేషన్ ఏదైతే ఉందో ఆ ఫ్రూట్స్ ఎగ్స్ లాంటివి ఇప్పుడే డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా పెద్ద డిస్కషన్ బాబాయ్. ఇప్పుడు అతి పెద్ద డిస్కషన్ వస్తుంది. ఆల్రెడీ 40 minutes అయిపోయింది. నిఖిల్ అండ్ సోనియా, నిఖిల్ రేపు నుంచి నేను తగ్గిస్తాను, ఇంకా అయిపోయింది నాది, ఏం నచ్చుతుందో అది నేను చేస్తాను, ఏది నచ్చకపోతే అది నేను చేయను, ఎవడేమనుకున్నా కానీ నాకు సంబంధం లేదని చెప్పి సోనియా తగ్గించుకో, ఎలాగే చేయని చెప్పి. నిఖిల్ ఏమన్నా సరే నేను నచ్చిందే చేస్తాను, ఏంటి వాడేంట్రా అని చెప్పి నేను ఏదైనా అంటే గొడవ పడదామని చెప్పి. అంటే తిన బాధ ఏంటంటే ఈ మణికంఠ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరి కోసం ఏ త్యాగాలు చేయను, నా గేమ్ నేను ఆడుకుంటానని చెప్పి. నెక్స్ట్ సీత పృథ్వీ, అంటే అక్కడ కట్ చేసి ఇక్కడ వేరే డిస్కషన్, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదామండి. సీత కొంచెం నోటుదోలు కదా అంటే పృథ్వీ, నా ఫ్రెండ్స్ ఇదేం నోటుదోలు, ఇది తక్కువగా, మా ఫ్రెండ్స్ దగ్గర ఇంకా ఎక్కువ చేస్తాను అదేం చెప్తున్నాడు. నా వెనకేమో 14 weeks to go అంటుంది. ఏంటి 1 week ఏంటి ఎలా అనుకుంటున్నారు అనుకున్నా. పృథ్వీ నిఖిల్ కూడా నేను వెళ్ళిపోతాను అన్నాడంట. అంటే అబ్బాయి అంటాడు, అంటే ఏంటి అవును నిఖిల్ కూడా అన్నాడంటే, అబ్బాయి అంటాడు అందరూ అన్నారబ్బా, అందరూ అన్నారు. ఈ డైలాగ్ గుర్తించుకోండి. ఈ నిఖిల్ ఏమనుకుంటాడంటే నేను ఏదైనా షేర్ చేసుకోవాలంటే సోనియాతో, పృథ్వీతో, అబ్బాయితో షేర్ చేసుకుంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలంటాడు. బట్ కట్ చేస్తేనేమో వాళ్ళు మాత్రం అందరితో షేర్ చేసుకున్నారు ఈయన షేర్ చేసుకున్న విషయాల్ని. నెక్స్ట్ మనీ, నువ్వు చెప్పినప్పుడు ఫిట్ అయ్యి వెళ్తానని అంది, పృథ్వీకి థ్యాంక్ యూ అని అంది అని చెప్పి ఆ విషయం ఏదో చెప్తున్నాడు. సో నాకు కొన్ని విషయాలు చెప్పినా నెక్స్ట్ వీక్కి ఛాన్సెస్, సోనియా నిఖిల్ డిస్కషన్ ఇక్కడి నుంచి అనమాట. కొన్ని విషయాలు నీకు చెప్పినా నెక్స్ట్ వీక్ ఛాన్స్ ఇస్తా, నువ్వు మార్చుకోపోతే మాత్రం చెప్పను అని చెప్పి. నామినేట్ చేస్తానే వింటావు అని అనుకుంటే కనుక నామినేట్ చేస్తానని చెప్పింది అనమాట. మరి అంటే ఏంటి, లాస్ట్ టైం నేను పొడిచాడు కాబట్టి ఇప్పుడు పొడుస్తా. ఈ మనీ తిను ఆ సింహం రూమ్లో ఉన్నారనమాట, మనీ తిను ప్లస్ నిఖిల్. అంటే లాస్ట్ టైం పొడిచాడు గట్టి పొడుస్తావా అంటే లోనోనో అలా అని కాదు. అంటే నిఖిల్ నా క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకురా మధ్యలో కంగారు పడతావని చెప్పి. సోనియా నిఖిల్ విషయంలో క్లారిటీ ఉంది, నిఖిల్కి అబ్బాయికి నాకు ఉంది క్లారిటీ, వాళ్ళిద్దరికి ఏం చేయాలని చెప్పి. ప్రయారిటీగా ఓపెన్ చేసేది ఏదైతే ఉందో అది చేస్తా. అంటే బేబక్క మ్యాటర్ ఉంది కాబట్టి ఇంతకుముందు బేబక్క మ్యాటర్ ఓపెన్ చేశా, ఇప్పుడు అది లైట్ అయిపోయింది, దాన్ని వదిలేసా. ఇప్పుడు ఓపెన్ చేయాల్సింది ఇంకోటి ఉంది, ఆ కార్డు అది తీసి పెట్టా. అంటే ఈ విష్ణుప్రియది ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రయారిటీ మ్యాటర్ కనిపించింది తనకి. బేబక్కది లైట్ అయిపోయింది కాబట్టి దాన్ని తీసేసిందంట, ఇది పెట్టింది. సో తినేం చెప్తుందంటే మణికంఠకి, నిఖిల్ అవని అభయ్ అవని నాకు గనక రాంగ్ అనిపిస్తే నేను వాళ్ళని పొడుస్తా. వాళ్ళు నన్ను పొడిచారని కాదు, నేను వాళ్ళని పొడుస్తా. రెండోది ఏంటి అంటే నేను ఏ మ్యాటర్ ఎప్పుడు తీయాలో నాకు క్లియర్ ఐడియా ఉంది. ఒకటి బేబక్క మ్యాటర్ తీద్దాం కానీ అది లైట్ అయిపోయింది కాబట్టి దాన్ని ముట్టుకోవాలి. నా దగ్గర ఇప్పుడు వేరే కార్డ్స్ ఉన్నాయి కాబట్టి నా కార్డ్స్ చూపించే ఏ కార్డు విష్ణుప్రియ కార్డు అని చెప్తే మనకంటే అలా ఎలా చేస్తావు అంటే నేను చేస్తానంటే నీకు నిఖిల్ అంటే నాకు క్లారిటీ ఉందిలేరా, నీకు ఎందుకు నేను చూసుకుంటాలే అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ ఏమంటాడంటే నీకెవరైనా చేస్తారా నిఖిల్ అని చెప్పి మణికంఠ అడిగితే ఏమంటాడంటే స్టార్టింగ్ అప్పుడు బాగున్నావు, నాకు పడతాయి 2-3 పడతాయి, స్టార్టింగ్ అప్పుడు బాగున్నావు ఇప్పుడు డల్ ఉన్నావు అని చెప్పి వేస్తారు, వేయకపోతే ఆశ్చర్యపోవాలి కానీ వేస్తే ఏంటి అని చెప్పి ఈ పాయింట్ చెప్తాడు. దాని తర్వాత మణికంఠ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సోనియా అరే నీకు పిచ్చారా అని చెప్పి ఫుల్ క్లాస్ తీసుకుంటుంది నిఖిల్కి. ఒరే నీకు పిచ్చారా, నా పాయింట్ ఇదని చెప్పి నువ్వే చెప్పుకుంటావేంటి, నీకు ఎప్పుడు వెలుగుతుందిరా అని చెప్పి. అందుకని అంటున్నా నిఖిల్ మైల సోనియా, ఎందుకంటే సోనియా తన గేమ్ మర్చిపోయి నిఖిల్ గేమ్ని కరెక్ట్ చేయడంలో కూర్చుండిపోయింది. దీనికోసం పెట్టాను అనమాట టైటిల్, ఇంకో విధంగా కాదు. సో తన గేమ్ తను ఆడుకోవాలి, నిఖిల్ గేమ్ పాడైపోతుందని చెప్పి ఆనందపడాలి సోనియా జనరల్గా ఏంటి అంటే. బట్ ఇక్కడ ఏంటంటే నిఖిల్తో ఇదైపోయి అంటే ఆ ఫ్రెండ్షిప్లో పడిపోయి నిఖిల్ని పూర్తిగా కరెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే నిఖిల్ నాకు తెలుసురా నాన్న, వాడి మీద నాకు తెలుసు, వాడికి ఎందుకు చెప్పాను ఏంటంటే సోనియా నీకు మంచి అనిపిస్తే చెయ్యి, ఏంటి నాకు క్లారిటీ లేకుండా చేసినా దాని తర్వాత ఎందుకు చేసినా అని చెప్పి మాత్రం ఫీల్ అవ్వకు. నువ్వు చేసినప్పుడేమో ఎమోషనల్గా చేస్తావు, దాని తర్వాత పక్కన వాళ్ళకి పాయింట్స్ ఇస్తున్నావు అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే మనీకి పాయింట్ ఇవ్వడం కోసమే. అంటే రేపన్నది మనీ కూడా ఇదే పాయింట్ పెడితే నామినేట్ చేయొచ్చు కదా, నువ్వు ఫస్ట్ బాగున్నావు ఇప్పుడు ఇలా డల్ అయిపోయావు అయ్యి అని చెప్పి. అది పైగా అది నువ్వే నాకు చెప్పావు అని చెప్పి చేస్తే ఇంత దగ్గర ఇంకా ఆన్సర్ కూడా ఉండదు. ఈ మాటలన్నీ నువ్వు వినిపించుకోకపోతే మాత్రం ఈ డోంట్ డిజర్వ్ టు స్టే అని చెప్పి కొంచెం గట్టిగా అని చెప్పింది. అంటే ఈ హౌస్లో ఉండవసరం లేదని చెప్పి. నిఖిల్ యూ వాంట్ మీ టు కంట్రోల్, మాటలు ఎక్కువ చెప్పకుండా చేసుకోవాలి, నేను చేసుకుంటాను అయ్యి అని చెప్పి. సోనియా నీ పాయింట్స్ మాత్రం నువ్వు ఇవ్వకు, యు ఆర్ వెరీ గుడ్ ఎట్ కుకింగ్, యు ఆర్ వెరీ గుడ్ ఎట్ టాకింగ్ టు పీపుల్, ఇదంతా నీకు మంచిగా ఉన్నప్పుడు నువ్వు మంచిగా ఉంటున్నావు, అన్నీ చేస్తున్నావు, నీ పాయింట్ నెగిటివ్, నాకు నామినేషన్ చేస్తారు అని చెప్పి ఇలా ఎందుకు చెప్పుకుంటున్నావు. సో ఇదంతా ఫస్ట్ ఉండేది ఇప్పుడు డల్ అయినవని అని చెప్పి ఎందుకు చెప్తున్నాను. నిఖిల్ వీడికైతే నేను కావాలని చెప్పా,
ఐ వాంట్ టు నో దిస్. ఎందుకంటే నైనిక చెప్పింది కదా, ఈరోజు వీకెండ్ ఎపిసోడ్లో చెప్పింది కదా, డబుల్ గేమ్ ఆడాడు, అటు ఇటు మార్చాడని చెప్పి. సో మనీ అని ఒక అయ్యాక ఇది తెలుసుకోవాలని, అంటే ఇది తెలుసుకున్న తర్వాత వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, నా మ్యాటర్ తెలుసుకున్న తర్వాత వాడు ఎలా బిహేవ్ చేస్తాడు నాకు తెలియాలి. అందుకే నేను చెప్పాను అంటే సోనియా అంటది, నీ బొంద, వాడు ఎలా బిహేవ్ చేస్తాడు వాడికే తెలియదు, ఇంక నీ మ్యాటర్ తీసుకుని వాడు ఎలా చేస్తాడు, నువ్వని టెస్ట్ చేసేది ఏంటి అని చెప్పి తిడతది. నెక్స్ట్ నిఖిల్, నాకు క్లారిటీ కావాలమ్మా, అందుకే ఇలా చెప్పానని చెప్పి. నిజం చెప్తున్నాను, నేను కుదిరితే అందరితో ఎవరితో అయినా సరే మంచిగా ఉంటాను, మంచిగా బాండ్గా మనస్ఫూర్తిగా చేస్తాను, బాండ్ ఏదైనా సరే. గేమ్ కాబట్టి అందరికి ఒక్కో ఛాన్స్ ఇవ్వాలి, అందరికి ఒక్కో ఛాన్స్ ఇస్తున్నాను ఎవరేంటని తెలుసుకోవడానికి. అది తెలుసుకొని వాళ్ళు ఎలా యూస్ చేస్తారో, ఎలా ఉంటారో, ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటారో నాకు ఆ క్లారిటీ కావాలి, అందుకోసం నేను చేశాను చెప్తాను. ఏం లేదు, ఏదో చెప్పేశాడు ఫ్లోలో. ఇప్పుడు సోనియా దాన్ని క్వశ్చన్ చేసింది, నువ్వేం గేమరు రాబాయి, నీ పాయింట్లని నువ్వే ఇచ్చుకుంటున్నావు అంటే కవరింగ్ కోసం కవర్ డ్రైవ్ వేసాడు అంతే. అరే నీకెందుకు రా టెన్షన్ తీసుకుంటావు, నేను హ్యాండిల్ చేస్తాను కదా అని చెప్పి చెప్తున్నాడు సోనియాతో. సోనియా, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, నువ్వు సాఫ్ట్గా ఉంటావు, నువ్వేం చెయ్యవు అది అని చెప్పి. నిఖిల్, మనస్ఫూర్తిగా చేస్తానా, మళ్ళీ గేమ్లా చూస్తానని చెప్పి. సోనియా, మళ్ళీ నువ్వు చేస్తావు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గేమ్ అని చెప్పి, మళ్ళీ బ్రెయినా లేదంటే మనసా అని చెప్పి నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ అవుతావు అని చెప్పి చెప్తుందనమాట. నేను ఎప్పుడైనా అంటాను గేమ్ని, నేను ఎప్పుడైనా అంటానా గేమ్ ఆడుతున్నానో గేమ్ అనో ఏదో ఒకటి, అలా ఏమన్ను. ఇది నాకు గేమ్ అని అనిపించదు, నేను జస్ట్ హ్యాపీగా ఉంటాను, హ్యాపీగా కంఫర్ట్ జోన్లో కంఫర్ట్గా ఉంటాను, నాకు నచ్చింది చేస్తాను, నచ్చింది చెప్తాను, రాంగ్ అనిపిస్తే మాట్లాడతాను, లేదంటే లేదు, ఆ టాస్క్ ఏదైనా వస్తే ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడతాను అని చెప్పి నీట్గా చెప్పిందనమాట. అనవసరంగా నువ్వు ఏదో ఒకటి మాట్లాడి అటు చేసి ఇటు చేసి మాత్రం ఖరాబ్ చేసుకోకు అని చెప్పింది. అందరూ నేర్చుకుంటున్నారు నీ వల్ల. సో పృథ్వీని చూడు, పృథ్వీ ఎంత బాగా నేర్చుకున్నాడో. సో ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు, లాస్ట్ వీక్ ఎంత మాట్లాడాడు, ఈ వీక్ ఎంత మాట్లాడాడు, ఇప్పుడు వచ్చేవారు ఎంత మాట్లాడతాడు ఇక్కడే. సో మనం గేమ్ వేరే వాళ్ళకి నేర్పించేస్తున్నాము, వాళ్ళు కూడా బాగా నేర్చేసుకొని బాగా మాట్లాడేస్తున్నారు, అసలు వాళ్ళకి ఏం తెలియకుండా ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతుంది, పృథ్వీకి బాగా తెలిసిపోయిందని చెప్పి చెప్తుంది. అలాగే విష్ణుప్రియ కోసం చెప్పింది అనమాట. ఇంత చిన్నదవగానే మనుషులు ఎంత మారిపోతారో నీకు అర్థమవుతుందా, నువ్వు నిజంగా కామెడీగా అని ఉంటే, అంటే విష్ణుప్రియ కోసం కామెడీగా అని ఉంటే నువ్వు కనుక అన్ని మాటలు అనేదానివి కాదు కదా ఈ పుణ్యశ్రీ ఇలాంటివన్నీ. ఎందుకంటే తెలుసు కదా అందరికీ, అట్లీస్ట్ ఈయన ఏడ్చినప్పుడు, అభయ్ దగ్గర ఏడ్చినప్పుడైనా సరే అది కూడా దాన్ని కూడా ముసలి కన్నీరు అని చెప్పి వాడేసింది. విష్ణుప్రియ ఫస్ట్లో వచ్చినప్పుడేమో చాలా చెప్పింది అనమాట. విష్ణుప్రియ ఫస్ట్లో వచ్చినప్పుడేమో నేను డీటాక్సింగ్ అది ఇది అంది, కానీ ఇప్పుడు చూడు అని. అంటే తన ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ ఫస్ట్ గేమ్ ఆడటానికి రాదు, ఇప్పుడు నేర్చుకొని అందరు గేమ్ ఆడుతున్నారు, మనమే కాంపిటీటర్స్ తయారు చేసుకుంటున్నాం అన్నట్టు. అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి కాదు, బట్ తన భావాలు ఇవి అనమాట. కాంపిటీటర్స్ తయారు చేసుకుంటున్నాము, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి. చాలా చెప్పినాను నేను, చాలా రిపీట్ చేస్తూ ఉన్నావు నువ్వు, నాకే గలీజ్గా అనిపిస్తుంది నీకు చెప్పాలంటే, నువ్వు ఇంత వేస్ట్గా సపోర్ట్ చేస్తున్నానా నేనని చెప్పి. సో తనకి గేమ్ నేర్పిస్తుంది. వాడు అడిగాడు మంచిగా ఉన్నాడే, వాడు నా పాయింట్ని వాడు అడిగాడు మంచిగా ఉన్నాడు, బట్ వాడు ఇటు చేసి నా పాయింట్ని తీసుకున్నాడు. అంటే తన పాయింట్ కదా, నేను ఎవరినైనా చేస్తానని చెప్పి వాడు నా పాయింట్ తీసుకున్నాడు, ఏం అట్లా బిహేవ్ చేస్తుందని చెప్పి. ఆయన ఇది కూడా మంచిదిలే, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే రేపన్న రోజు వాడేదైనా తప్పు చేస్తే నేను నామినేట్ చేస్తే అక్కేంటి నన్ను నామినేట్ చేసిందని ఫీల్ అవ్వకుండా ఉంటాడు, నేను ముందే క్లారిటీ ఇచ్చాను కాబట్టి అని చెప్పి దీనికి సంతోషమైంది. నిఖిల్ వాడు షాక్ అయ్యాడు అని చెప్పి చెప్తున్నాడు. నేనైతే మెంటల్ది అదేని చెప్పాను. వాడు జస్ట్ అలా అంటే ఫ్రెండ్ అయినా నామినేట్ చేసిద్దిరా తప్పు చేస్తా అంటే అలా ఎలా చేసిద్ది అని చెప్పి షాక్ అయ్యాడు అని చెప్పి. మనకి క్లారిటీ ఉంది, వాడికి ఇంకో జన్మ కావాలి ఈ క్లారిటీ రావాలంటే తెలుసుకోవడానికి, ఆ మైండ్ సెట్కి వాడికి రాదులే ఈ క్లారిటీ అని చెప్పి అన్నాడు. సోనియా అంటుంది 80% నా వల్లే తనకు కొంచెం రిలాక్సేషన్ వచ్చిందంట, 20% ఆదిత్య అన్న వల్ల వచ్చిందంట, ఆదిత్య ఓంగారు వల్ల వచ్చిందంట చెప్తున్నాడు, నీ మోటివేషన్ వల్లే వచ్చాను, బాగుంది అక్క అని చెప్పి. బట్ ఇదే బయటికి వెళ్ళాక చెప్తాడంటే చెప్తామని మనం అనుకోలేం, మనకు అవసరం ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాము, వాళ్ళు చెప్పుకుంటారా లేదన్నది వాళ్ళ ఇష్టం. బేబక్ ఉంది అని చెప్పింది ఏంటి ఎవరి కోసమైనా, ఏం చెప్పలేదు కదా అని చెప్పి చెప్పిందనమాట. మన ఎక్స్పెక్టేషన్స్తో చేయాలని ఏమీ లేదని చెప్పి. నిఖిల్, అరే నన్ను దత్తత తీసుకోవచ్చు కదా, నీ కొడుకులాగా నీ బిడ్డలాగా పెంచుకోవచ్చు కదా అంటే, నువ్వు ముందు పెరుగురా తర్వాత నేను దత్తత తీసుకుంటాను, నువ్వే నా కొడుకు అయితే బెల్ట్ తీసి బాగా చేస్తానని కూడా అనిందనమాట. నిఖిల్, వద్దులే మనం ఫ్రెండ్స్గానే ఉందామన్నాడు. సోనియా, ఇందాక కూడా అట్లానే అన్నావు వెళ్ళిపోతా ఇంటికి అని చెప్పి, మళ్ళీ ఎందుకు ఆ ఎక్స్క్యూజెస్ ఇలాంటివన్నీ అంటే, అరే నేను అందరి దగ్గర అనరా, నీ దగ్గర, అభయ్ దగ్గర, పృథ్వీ దగ్గర, మీ దగ్గర షేర్ చేసుకుంటాను, ఇంక నేను ఎవరి దగ్గర షేర్ చేసుకుని ఎందుకంటే మిమ్మల్ని ట్రస్ట్ చేస్తాను అన్నాడు. కట్ చేస్తే దానికన్నా ముందు పృథ్వీ ఉన్న అభయ్ చెప్పేశారు కదా అక్కడ ఏంటన్నది. 50 నిమిషాలు అయింది. నెక్స్ట్ సోనియా నీకు సీతక్క కోసం మాట్లాడమంతా, నాతో వామ్ ఉంటుంది, కట్ చేసి చెప్పేస్తాను సింపుల్గా, నాతో వామ్ ఉంటుంది, నాతో బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ ఈ మధ్య విష్ణుప్రియతో తిరుగుతుంది. బట్ తనకి ఏదైనా
మంచి వైజ్ డెసిషన్ కావాలంటే మళ్ళీ నా దగ్గరికి వస్తుంది, అంత మట్టికి అలాగే ఉంటుంది, తనతోనే ఉంటుంది అని చెప్పి ఓపెన్ అప్ ఏమో అవ్వట్లేదు పెద్దగా అని చెప్పింది అనమాట. విష్ణుతో ఎక్కువ వస్తుందని చెప్పి రిలేషన్స్ వెళ్ళిపోతేలే, నేను వీళ్ళతో మాట్లాడినా కాబట్టి వాళ్ళతో ఉండొద్దు అని ఉండకూడదు అంటే తినేమంటాడంటే, అంటే విష్ణుప్రియతో సీతక్క మాట్లాడుతుంది కాబట్టి తనతో మాట్లాడుతుంది కదా, నాతో మాట్లాడుదని ఉండకూడదు కదా, కానీ అమ్మాయిలు అలాగే ఉంటారని చెప్పి అనుకున్నారు. ఆమె ఓపెన్ అప్ అవ్వట్లేదు, కానీ వైజ్ డెసిషన్ కావాలంటే మాత్రం నా దగ్గరికి వస్తుంది, నేను నామినేట్ చేస్తానేమో నెక్స్ట్ వీక్ ఇలానే ఉంటే అని చెప్పి ఇంకోటి ఏదో డైలాగ్ వేసింది. ఇలాంటి వాళ్ళు ఉండాలని మాట్లాడినప్పుడు, అంత గొప్పగా చెప్పినప్పుడు తను కూడా ఉంచుకోవాలి. ఇది బేబక్ కోసం ఉందో మరి సీతక్క కోసం ఉందో డౌట్ నాకు. నెక్స్ట్ విష్ణు తిని అడిగిందంట, ఏంటి మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఏంటి అని చెప్పి నిఖిల్ అడిగినప్పుడు, విష్ణు నాది రిసీవింగ్ వేరే ఉంది, నీ రిసీవింగ్ చేయరు, సో నాకు తెలిసి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నోటుదోలు ఎక్కువ చేసుకోకు అని చెప్పి తనకు చెప్పాడంట. సో మా ఇద్దరికి ఏమీ వన్ డేలో వచ్చేలేదు, మేము ఫస్ట్ గొడవ పడ్డాము, దాని తర్వాత కూర్చొని సార్ట్ చేసుకున్నాము, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాము, ఆ తర్వాత మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చిందని చెప్పి, సో ఇది చెప్పకముందు చెప్పింది వన్ డేలో ఎక్కడ వచ్చిందని చెప్పి, వన్ డేలో మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారని సోనియా మధ్యలో ఎలా చేసుకుని వన్ డేలో ఎలా వచ్చిందంటే అదే నేను తనకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వన్ డేలో రాలేదులే అని చెప్పి నేను ఇష్యూతో చెప్పిన, నేను సోనియాతో ఏం మాట్లాడినా రిసీవ్ చేసుకుంటుంది, అలాగే నేను తనేం మాట్లాడి రిసీవ్ చేసుకుంటా, ఎందుకంటే ఆ బాండింగ్ మాకు వచ్చేసింది, సరేనా. నువ్వు ఇప్పుడు సడన్గా క్లోజ్ అయ్యామంటే మేము కూర్చున్నాం, మేము మాట్లాడామంటే సోనియా సడన్గా అవ్వలేదు కదంటే అదే నేను చెప్పాను, కొట్టుకునే ముందు సాఫ్ట్ కార్నర్ అంటే ఈయన సాఫ్ట్ కార్నర్ చూపిస్తాడు కాబట్టి ఈవెన్ గొడవకు ముందు కూడా సోనియా నీకు చెప్పాను కదా నేను సాఫ్ట్ కార్నర్ చూపించుకని చెప్పాను, ఏంటి మన అర్థం దానికి ముందు కలిసి చాయ్ తాగాము అన్నీ చేసాము, పాయింట్ వచ్చినప్పుడు నేను పాయింట్ రైస్ చేశాను. ఆ రోజు నిఖిల్ కూడా ఉన్నది అదే, నేను ఎక్కువ వీళ్ళకన్నా నీతోనే కదా ఎక్కువ మాట్లాడుతున్నాను సోనియా, నీతోనే కదా ఎక్కువ ఏదో సోనియా ఒప్పుకుంది ఆ విషయం, పాయింట్ రైస్ చేశాను. గొడవ పడిన తర్వాత మాట్లాడుకున్నాము, వాళ్ళు మర్చిపోయారు బిఫోర్ ఏం జరిగిందని మర్చిపోయి, అంతా సోనియా ఎక్స్ప్లెయిన్ చేసింది, వాళ్ళు బిఫోర్ ఏం జరిగిందని మర్చిపోయారు, ఓన్లీ ఆఫ్టర్ మాత్రమే గుర్తుంచుకున్నారని చెప్పి. నిఖిల్ నాగ్ సార్తో కూడా పాయింట్ వస్తే నామినేట్ చేశానని చెప్పాను కదా సార్, చెప్పాను కదా, నాగ్ సార్ కూడా అవును చేసావు కదా, ఇంకేంటి ఇలా ప్రాబ్లం అన్నారు కదా, అంటే నామినేషన్స్లో సోనియాని పొడిచాడు కదా, దానికోసం విష్ణు వస్తే చెప్పాను కొట్టుకుంటాంరా మళ్ళీ క్లారిటీ ఇచ్చుకుంటాం దాని తర్వాత అని చెప్పానని చెప్పి. విష్ణు అంటే నువ్వు బిగ్ బాస్కి రాకముందు ఒక ఒపీనియన్ ఉంది, సాఫ్ట్లో కూర్చుంటే నువ్వు ఇలా అనుకోలేదు అనింది, అంటే తర్వాత అసలు మాట్లాడుకోకపోతే ఇలా అనుకోలేదు అనింది, క్లారిటీ క్వశ్చన్ అడిగావు నేను క్లారిటీ ఇచ్చాను, అంటే మణికంఠన్ సెలెక్ట్ చేసుకున్నావు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పి వచ్చినప్పుడు క్లారిటీ క్వశ్చన్ అడిగితే నువ్వేమన్నావు, సో సారీ అన్నావు, నాకు తెలియదు అన్నావు, ఇప్పుడు రెస్పెక్ట్ పెరిగింది అన్నావు, నువ్వు సోనియాతో ఎప్పుడైనా మాట్లాడావా, ఆ అమ్మాయితో నాతో మాట్లాడినట్టు నాతో క్లారిటీ చేసుకున్నట్టు ఆ అమ్మాయితో ఎప్పుడేం చేసావా, చేసుకోలేదు కదా, అలాంటప్పుడు తను ఎందుకు తీసుకుంటుంది, ఎందుకు రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పి. ఈ డిస్కషన్స్ అన్ని ఎప్పుడు జరుగుంటాయి అంటే ఫ్రైడే రోజు జరుగుంటాయి, మనకి ఫ్రైడే రోజు సరిగ్గా ఇయ్యరు కాబట్టి ఒక పావు గంట వేస్తారు కాబట్టి టీవీలో, ఆ పావు గంట చూపించారనమాట. సో విష్ణుకి సోనియాకి గొడవైన తర్వాత విష్ణు నిఖిల్ మాట్లాడుకున్నారు, మేమంటే గొడవైన తర్వాత మేము కలిసి మాట్లాడుకున్నాము, సార్ట్ చేసుకున్నాము, 2 రోజులు ట్రావెల్ చేసాము, గొడవకు ముందు ట్రావెల్ చేసాం, అన్నీ చేసాం కాబట్టి మా ఇద్దరి మధ్యలో బాండింగ్ వచ్చింది, నువ్వు వెళ్ళి సడన్గా అలాగే నువ్వు నాతో కూడా వచ్చి గొడవ పడినప్పుడు నన్ను ఎందుకు తీసుకోలేదు నన్ను క్వశ్చన్ చేస్తే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మనీ విషయం, దాని తర్వాత నీకు రెస్పెక్ట్ పెరిగిందన్నావు, అభిమానం పెరిగిందన్నావు, నువ్వు సోనియాతో ఏం చేయకుండా డైరెక్ట్గా ఒక మాట అనేస్తే ఆవిడ ఎందుకు రిసీవ్ చేసుకునిద్ది అని చెప్పాడు, అది ఇక్కడ మ్యాటర్. నెక్స్ట్ పృథ్వీ అభయ్ కూడా జాయిన్ అయ్యారు ఆ డిస్కషన్లో, కన్ఫెషన్ రూమ్ మాట్లాడుకున్నారు. ఏంటి అంటే సోనియా ఎందుకు ఫైట్ చేయలేదంటే పృథ్వీ వీళ్ళందరూ అంటారు తను అడగాలి కదా, నైనిక అడగాలి కదా, ఎందుకు నేను మాకు టాస్క్ ఇస్తున్నావు అంటే సడన్గా ఎలా అడిగిద్దిలేరా అని చెప్పి సోనియా చెప్తుంది అనమాట. సడన్గా ఎలా వస్తుందని చెప్పి మా నాగార్జున గారు అన్నారు కదా నువ్వు లోపల ఫైట్ చేయాలి కదమ్మా, ఫైట్ చేయకపోతే ఎలాగని చెప్పి. నెక్స్ట్ మణికంఠ ఇట్లా అన్నాడు, ఫ్రెండ్స్ని కూడా పొడి చేసి ఇద్దరు ఆవిడ అంటే భయపడ్డాడు, అట్లా చేస్తావు అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నారు. అంతే, ఇంకా అందమించేయలేదు. లాస్ట్లో కొంచెం కట్ చేస్తాను అనమాట కాన్వర్సేషన్స్, ఒకటి పవర్ పోయింది ఇది ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు, పైగా 53 నిమిషాలు అయిపోయింది. సో చాలా పెద్ద కాన్వర్సేషన్స్ అనమాట ఇదంతా, నాది ఎంతమంది చూస్తారో ఏంటో. ఎనీవే అప్లోడ్ చేస్తాను, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.